హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ అండి. సో ప్రీవియస్గా ఐఎమ్ రోల్స్ గురించి అయితే మనం చెక్ చేసాం. అండ్ ఐఎమ్ సర్వీస్ అయితే మనకి కంప్లీట్ అయింది. అండ్ యాక్సెస్ అనలైజర్ క్రెడెన్షియల్స్ రిపోర్ట్ ఇవన్నీ కూడా చెక్ చేసాం. అండ్ ఇవాళ వచ్చేసి మనకు ఇంకొక న్యూ సర్వీసెస్ చెక్ చేస్తామండి. సో ఆర్గనైజేషన్స్ అనేటువంటి ఒక సర్వీస్ చెక్ చేస్తాము, ప్లస్ ఎస్ఎస్ఓ అనేటువంటిది సెకండ్ సర్వీస్ అయితే చెక్ చేస్తాం. సింగిల్ సైన్ ఆన్ ఎస్ఎస్ఓ అంటే. సో ఈ రెండు సర్వీసెస్ కూడా చెక్ చేద్దాం. సో ఫస్ట్ అయితే ఆర్గనైజేషన్స్ గురించి చెక్ చేద్దామండి. సో ప్రీవియస్గా మనకి ఐఏఎం పాలసీస్ చూస్తున్నప్పుడు ఎస్సిపి సర్వీస్ కంట్రోల్ పాలసీ అనేటువంటిది ఒకటి వస్తుందని చెప్పుకున్నాం. సో అది మనకి ఆర్గనైజేషన్స్లోనే వస్తుంది. సో అది కూడా సేమ్ జేసోన్ ఫార్మాట్లోనే ఉంటుంది. అది కూడా ఎలా ఉంటుంది అనేటువంటిది మనం ఆర్గనైజేషన్స్లో డెమో చేసేటప్పుడు దాని గురించి కూడా చెక్ చేద్దాం. సో బేసికల్లీ ఏంటంటే ఆర్గనైజేషన్స్ అనేటువంటి ఏడబ్ల్యూఎస్ సర్వీస్ ఎప్పుడు యూస్ చేస్తారనంటే రియల్ టైమ్స్లో తీసుకుంటే ఒక కంపెనీలో ఒక ఏడబ్ల్యూఎస్ అకౌంట్ అనేటువంటిదే కాకుండా మల్టిపుల్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్స్ అనేవి ఉంటాయండి. మేబీ ఒక 4 అకౌంట్స్ ఉండొచ్చు, ఆర్ ఒక 10 అకౌంట్స్ ఉండొచ్చు, ఆర్ ఒక 20 అకౌంట్స్ ఉండొచ్చు, ఆర్ ఒక 100 అకౌంట్స్ కూడా ఉండొచ్చు అండి. చాలా అకౌంట్స్ అనేవి ఉండొచ్చు. ఆ, లేదంటే ఒక్కొక్క ప్రాజెక్ట్కి బేస్డ్ ఆన్ ఎన్విరాన్మెంట్స్ బట్టి డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అని, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ అని, ఆర్ టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ అని, ఆర్ సమ్ అదర్ ఎన్విరాన్మెంట్ అని, సో డిఫరెంట్ అకౌంట్స్ అనేవి ఉండొచ్చు. లేకపోతే నెట్వర్క్ అకౌంట్ అని, ఆర్ సెక్యూరిటీ అకౌంట్ అని, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ కింద బేస్డ్ ఆన్ ప్రాజెక్ట్ని బట్టి, బేస్డ్ ఆన్ కస్టమర్ని బట్టి, బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ బట్టి డిఫరెంట్ అకౌంట్స్ అనేవి ఉండొచ్చండి. సో ఇట్లా డిఫరెంట్ అకౌంట్స్ అనేవి ఉన్నప్పుడు అండి వీటిని మేనేజ్ చేయాలి అని అంటే చాలా చాలా డిఫికల్టీగా ఉంటుంది. సో డిఫికల్ట్ ఇన్ ద సెన్స్ ఎవ్రీ ఏడబ్ల్యూఎస్ అకౌంట్లో సెపరేట్గా యూజర్స్ని మనం మెయింటైన్ చేసుకోవాల్సి వస్తుంది. ప్లస్ ఎవ్రీ ఏడబ్ల్యూఎస్ అకౌంట్లో సెపరేట్గా సెక్యూరిటీని మెయింటైన్ చేసుకోవాల్సి వస్తుంది. ప్లస్ బిల్లింగ్ పేమెంట్ అనేటువంటిది సెపరేట్గా పే చేయాల్సి వస్తుంది. సో ఎక్కడ కూడా మనం కంట్రోల్డ్గా ఒక 100 అకౌంట్స్ ఉంటే 100 అకౌంట్స్ని కూడా ఒకటే ప్లేస్ నుంచి కంట్రోల్ చేసేందుకైతే ఇక్కడ మనకి ఆప్షన్ అయితే ఉండదండి. సో అది ఒక డ్రాబ్యాక్ కింద సింగిల్ అకౌంట్స్కి ఉన్నటువంటి ప్రాబ్లం కింద మనం చెప్పుకోవచ్చు అనమాట. సో రియల్ టైంలో కంపెనీస్ మల్టిపుల్ అకౌంట్స్ హ్యాండిల్ చేయాలి అని అంటే సో ఇది ఒక ప్రాబ్లమేటిక్ సిచ్యువేషన్ కింద అయితే ఉంటుంది. సో అందుగురించి ఏడబ్ల్యూఎస్ వాడు ఈ ఆర్గనైజేషన్స్ అనేటువంటిది తీసుకొచ్చాడు. సో ఆర్గనైజేషన్స్ అనేటువంటిది కూడా ఇట్ ఈస్ ఆల్సో సర్వీస్. నేమ్ కూడా మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఆర్గనైజేషన్ అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ కంపెనీ కదా. సో ఆర్గనైజేషన్స్ అనేటువంటి సర్వీస్ కనుక మనం ఎనేబుల్ చేస్తే ఎవ్రీ అకౌంట్లోనే ఉంటుంది. ఒక అకౌంట్ తీసుకుని ఆ అకౌంట్లో లెట్స్ ఏ ఆర్గనైజేషన్ అనేటువంటి సర్వీస్ని ఎనేబుల్ చేసాము అనుకోండి. సో ఆ అకౌంట్ని మనం మాస్టర్ అకౌంట్ అని, ఆర్ మేనేజ్మెంట్ అకౌంట్ అని, ఆర్ పేయర్ అకౌంట్ అని 3 డిఫరెంట్ టర్మ్స్తో మనం కాల్ చేసుకోవచ్చు అని. మాస్టర్ అకౌంట్, మేనేజ్మెంట్ అకౌంట్ ఆర్ పేయర్ అకౌంట్. ఓకే. సో అండ్ దీనికి ఒక సమ్ ఐడెంటిఫికేషన్ కోసం సమ్ స్మాల్ ఐకాన్ అయితే ఇక్కడ యాడ్ చేశాను. ఇప్పుడు ఈ ఆర్గనైజేషన్లో రిమైనింగ్ ఉన్నటువంటి ఏడబ్ల్యూఎస్ అకౌంట్స్ని మనం ఇంక్లూడ్ చేసుకోవాలి అనుకుంటే ఆర్గనైజేషన్ ఎనేబుల్ చేసినటువంటి అకౌంట్ నుంచి రిమైనింగ్ అకౌంట్స్కి ఇన్విటేషన్ మనం సెండ్ చేస్తాం. సో ఇన్విటేషన్ సెండ్ చేసిన తర్వాత ఈ ఏవైతే అకౌంట్స్ ఉన్నాయో అవి యాక్సెప్ట్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు. యాక్సెప్ట్ చేస్తే ఏమవుతుంది అని అంటే ఈ ఆర్గనైజేషన్లో ఆ అకౌంట్స్ జాయిన్ అయిపోయినట్టండి. సో వన్స్ ఆర్గనైజేషన్లో జాయిన్ అయిన తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాలి. ఇండివిజువల్గా అకౌంట్స్ ఉన్నప్పుడు ఏ అకౌంట్కి ఆ అకౌంట్కి మనకు రూట్ అకౌంట్ అనేటువంటిది ఉంటుంది. రూట్ అకౌంట్కి ఏంటండి హైయెస్ట్ ప్రివిలేజెస్ అనేవి ఉంటాయి. అంటే అకౌంట్ని క్లోజ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకునేటువంటి ఆప్షన్ ఎవ్రీ ఇండివిజువల్ అకౌంట్లో కూడా ఉంటుంది. బట్ ఒక్కసారి ఇవన్నీ కూడా ఆర్గనైజేషన్లోకి వచ్చిన తర్వాత మీరు చూస్తే మొత్తం అన్ని ఆర్గనైజేషన్లోకి వచ్చేసినాయండి. ఒక్కసారి ఆర్గనైజేషన్లోకి వచ్చిన తర్వాత ఇవి రూట్ కంట్రోల్ అనేటువంటిది ఉన్నప్పటికీ కూడా వీటిని ఎవరు హ్యాండిల్ చేస్తారు అని అంటే ఈ ప్రొడక్షన్ అకౌంటే వీటిని కంట్రోల్ చేస్తుందండి. సో ప్రొడక్షన్ అకౌంటే కంట్రోల్ చేస్తుంది. ఈవెన్ ఇవి రూట్ అకౌంట్స్ అయినప్పటికీ కూడా ప్రొడక్షన్ అకౌంట్లో నుంచి మీరు ఐఏఎం సర్వీస్ని కనుక డెనీ చేస్తే సో ఈ పర్టికులర్ డెవ్ అకౌంట్ మీద ఐఏఎం సర్వీస్ని మీరు డెనీ చేశారండి. ఇక్కడ మీరు రూట్ అకౌంట్ అయినా ఆర్ అడ్మినిస్ట్రేటివ్ ప్రివిలేజ్ ఇచ్చినా, ఐఏఎం యూజర్ విత్ అడ్మిన్ ప్రివిలేజ్ అయినా, ఐఏఎం రోల్ విత్ అడ్మిన్ ప్రివిలేజ్ అయినా, రోల్ విత్ అడ్మిన్ ప్రివిలేజ్ అయినా, ఏదైనా సరే ఐఏఎం సర్వీస్ని ఇక్కడ యాక్సెస్ చేయలేరండి. ఎందుకంటే ఎక్కడి నుంచి కంట్రోల్ చేస్తామంటే మన ప్రొడక్షన్ అకౌంట్ నుంచి, ఐ మీన్ ఆర్గనైజేషన్ అకౌంట్ నుంచి కూడా కంట్రోల్ చేస్తున్నామండి. సో వన్స్ ఆర్గనైజేషన్లోకి వచ్చిన తర్వాత ఏదైతే మాస్టర్ అకౌంట్ ఉంటుందో మాస్టర్ అకౌంట్ విల్ బికమ్ ద రూట్ అండి.
సో మాస్టర్ అకౌంట్కి మనకి ఫుల్ సెట్ ఆఫ్ పర్మిషన్స్ అండ్ ప్రివిలేజెస్ ఉంటాయి. రిమైనింగ్ అకౌంట్స్ని కంట్రోల్ చేయడానికి ఉంటాయి, రిమైనింగ్ అకౌంట్స్కి పర్మిషన్స్ ఇవ్వడానికి కూడా ఉంటాయి. సో ఈ రిమైనింగ్ కొత్తగా యాడ్ చేసినటువంటి అకౌంట్స్ ఏమని కాల్ చేస్తామనంటే మెంబర్ అకౌంట్స్ అని చెప్పేసి కాల్ చేసుకోవచ్చు, ఆర్ చైల్డ్ అకౌంట్స్ అని చెప్పైనా మనం ఇక్కడ వీటిని కాల్ చేసుకోవచ్చు అండి. సో బేసికలీ వన్స్ ఆర్గనైజేషన్లోకి వచ్చిన తర్వాత ఆర్గనైజేషన్ రూట్కి ఎక్కువ ప్రయారిటీ ఉంటుందండి. సో ఇండివిజువల్ రూట్ అకౌంట్స్ అనేటువంటివి ఆర్గనైజేషన్ రూట్ తోటి కంట్రోల్ చేయొచ్చు. సో ఈ ఆర్గనైజేషన్ రూట్ అనేటువంటిది మనకు హెడ్ కింద ఉంటుంది. సో ఈ ఆర్గనైజేషన్ రూట్ అనేటువంటిది ఏ అకౌంట్లోనైతే మనం ఆర్గనైజేషన్ ఎనేబుల్ చేసామో ఆ అకౌంట్ ఆర్గనైజేషన్ రూట్ కింద అయితే మనకు కనిపిస్తుంది. సో ఈవెన్ రూట్ అకౌంట్ కానీ ఆర్ అడ్మినిస్ట్రేటివ్ పర్మిషన్ ఉన్న వాళ్ళు కానీ ఐఏఎం పూల్ యాక్సెస్ ఉన్నా ఆర్ ఏఎం యాక్సెస్ ఉన్నా వన్స్ మనం ఆర్గనైజేషన్ రూట్ నుంచి కంట్రోల్ చేస్తే ఆ అకౌంట్స్లో ఆ సర్వీసెస్ అనేవి యాక్సెస్ అయితే అవ్వండి. సో ఇప్పుడు ఇన్ని డిఫరెంట్ అకౌంట్స్ ఉన్నప్పుడు మీరు స్క్రీన్ పైన చూస్తే కనుక ఇక్కడ 4 అకౌంట్స్ ఉన్నాయి. మేబీ రియల్ టైంలో 4 అకౌంట్స్ ఉండొచ్చు, 10 అకౌంట్స్ ఉండొచ్చు, ఒక 100 అకౌంట్స్ అయినా ఉండొచ్చు అండి. సో ఇన్ని అకౌంట్స్కి కూడా ఇండివిజువల్గా నేను పాలసీస్ అప్లై చేసుకోవాలి అని అంటే అగైన్ ఇక్కడ మనం ఏదైతే నేను ఇక్కడ కంట్రోల్ అని చెప్తున్న మాట ఏదైతే ఉందో ఎస్సిపిస్ అనేటువంటి దాంతో ఈ కంట్రోల్స్ చేస్తారండి. సో అందు గురించే దీని పేరు కూడా సర్వీస్ కంట్రోల్ పాలసీ అనేటువంటిది ఉంది. ఇప్పుడు నెట్వర్కింగ్ అకౌంట్లో ఐఏఎం యాక్సెస్ అవ్వకూడదు అనుకోండి, ఈ ఎస్సిపి అనేటువంటి ఎనేబుల్ చేసి ఎస్సిపిలో ఐఏఎంలో డెనీ పెట్టేస్తారు. సో డెనీ పెట్టేసి ఈ పాలసీ తీసుకొచ్చేసి ఈ అకౌంట్కి అప్లై చేస్తారండి. అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ అకౌంట్లో ఐఏఎం సర్వీస్ అనేటువంటిది యాక్సెస్ చేయలేరు, రూట్ అకౌంట్ చేయలేడు ఆర్ ఐఏఎం యూజర్స్ ఎవరు కూడా చేయలేరండి. సో ఇలాగా ఏ అకౌంట్కైనా సరే ఇండివిజువల్గా పాలసీస్ అప్లై చేయాలి, ఎస్సిపి అప్లై చేయాలి అని అంటే అది ఒక డిఫికల్ట్ ప్రాసెస్ అండి. సో దాని గురించి ఏడబ్ల్యూఎస్ వాడు ఏం చేశాడు అని అంటే అగైన్ ఇక్కడ కూడా సమ్ అకౌంట్స్ గ్రూపింగ్ అనేటువంటిది చేసుకోవడానికి ఒక ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశాడు. దాన్ని ఏమంటామనంటే ఆర్గనైజేషనల్ యూనిట్ అని చెప్పేసి కాల్ చేస్తామండి. సో విచ్ ఇస్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ అకౌంట్స్ అనమాట. సో కొన్ని అకౌంట్స్ మనం గ్రూప్ కింద పెట్టుకోవచ్చు. దీనివల్ల బెనిఫిట్ ఏంటి అని అంటే ఇండివిజువల్ అకౌంట్స్ మీద మనం పాలసీ అప్లై చేసే బదులు ఈ ఆర్గనైజేషనల్ యూనిట్ మీద పాలసీ మనం అప్లై చేయొచ్చండి. సో దీనివల్ల ఏమవుతుంది అని అంటే ఈ ఆర్గనైజేషన్ యూనిట్ కింద 2 అకౌంట్స్ ఉన్నా, 10 అకౌంట్స్ ఉన్నా, ఒక 100 అకౌంట్స్ ఉన్నా మొత్తం ఈ పాలసీ అనేటువంటిది మొత్తం అన్ని కింద ఉన్నటువంటి అకౌంట్స్కి కూడా ఇన్హెరిట్ అయితే అవుతుంది. సో దానివల్ల మొత్తం అన్ని అకౌంట్స్కి కూడా పాలసీ అనేటువంటి ఈజీగా అప్లై చేయడానికి ఉంటుంది. సో ఇట్లా ఆర్గనైజేషన్ యూనిట్ ద్వారా మనం గ్రూపింగ్ అనేటువంటి చేసుకోవచ్చు, లేదంటే ఇండివిజువల్ అకౌంట్స్ కింద అయినా సరే ఇక్కడ మనం ఉంచుకోవచ్చు అని 2 ఆప్షన్స్ అనేవి కూడా ఉంటాయి. అయితే ఆర్గనైజేషన్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ బెనిఫిట్ ఏంటి అని అంటే రిమైనింగ్ అకౌంట్స్ అన్నిటినీ కూడా యూజింగ్ ఎస్సిపిస్ తోటి సర్వీస్ కంట్రోల్ పాలసీస్ తోటి మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ అడ్వాంటేజ్ అండి. సెకండ్ అడ్వాంటేజ్ ఏంటి అని అంటే మనకి ఆర్గనైజేషన్ ఎనేబుల్ చేయనప్పుడు ఇండివిజువల్ అకౌంట్స్ వీటికి ఇవే పేమెంట్స్ అనేవి చేయాల్సి వస్తుందండి. ఎవ్రీ అకౌంట్లకి కూడా లాగిన్ అయ్యి అందులో బిల్ ఎంత వచ్చిందో చెక్ చేసి అక్కడ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చి పేమెంట్ డీటెయిల్స్ ఇచ్చి పే చేయాల్సి ఉంటుంది. సో అది ఒక చాలా డిఫికల్ట్ ప్రాసెస్ కింద అయితే ఉంటుంది. కానీ వన్స్ ఆర్గనైజేషన్ ఎనేబుల్ చేసిన తర్వాత ఏమవుతుంది అని అంటే ఎవ్రీ ఏడబ్ల్యూఎస్ అకౌంట్కి సంబంధించినటువంటి బిల్ అంతా కూడా మాస్టర్ అకౌంటే పే చేయాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ వస్తుందండి. దీన్ని ఏమంటామంటే కన్సోలిడేటెడ్ బిల్లింగ్ అని చెప్పేసి కాల్ చేస్తాం. కన్సోలిడేటెడ్ బిల్లింగ్ అండి. సో ఇది సెకండ్ అడ్వాంటేజ్ ఏంటి అని అంటే మీకు ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి మెంబర్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో చైల్డ్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో అవి బిల్ కట్టాల్సిన రెస్పాన్సిబిలిటీ ఆ అకౌంట్స్ పైన ఉండదండి. ఎవరి పైన ఉంటుంది అని అంటే మాస్టర్ అకౌంట్ పైన ఉంటుంది. ఎందుకంటే ఆ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి రిమైనింగ్ అన్ని అకౌంట్స్ బిల్లు కూడా ఎక్కడికి వచ్చేస్తుంది అని అంటే మనకి ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి మెయిన్ అకౌంట్కి మాస్టర్ అకౌంట్కి ఆ బిల్ అంతా కూడా వచ్చేస్తుంది. సో ఈ మెయిన్ అకౌంట్ ఆర్ మాస్టర్ అకౌంట్ ఏదైతే ఉంటుందో మొత్తం ఇవన్నీ కూడా హ్యాండిల్ చేయవలసినటువంటి అంటే బిల్ పేమెంట్స్ హ్యాండిల్ చేయవలసినటువంటి రెస్పాన్సిబిలిటీ అంతా కూడా మనకి మాస్టర్ అకౌంట్కి వస్తుంది. సో ఇన్ కేస్ ఎప్పుడైనా సరే మన బిల్ పేమెంట్స్ అనేవి చేయనప్పుడు నార్మల్లీ మన అకౌంట్స్ అనేవి బ్లాక్ చేస్తాడు కదండి. సో బ్లాక్ చేసేటప్పుడు ఇక్కడ మనకి ఎంటైర్ ఆర్గనైజేషన్ బ్లాక్ చేసేస్తాడండి. ఇన్ కేస్ మీరు ఒక 3 months పాటు బిల్ పేమెంట్ అనేటువంటి చేయకపోతే ఆర్గనైజేషన్ లెవెల్లో మొత్తం ఆర్గనైజేషన్ లెవెల్లో ఎన్ని అకౌంట్స్ అయితే ఉంటాయో అన్ని ఏడబ్ల్యూఎస్ అకౌంట్ని కూడా బ్లాక్ చేసేస్తాడండి. సో కాబట్టి మనం పేమెంట్ అనేటువంటి చేస్తూ ఉంటేనే దెన్ ఆ అకౌంట్స్ అనేవి కంటిన్యూ అవుతాయి, లేదంటే అకౌంట్స్ అనేవి మనకి బ్లాక్ చేసేస్తాడు, వాటిని మనం యాక్సెస్ అనేటువంటిది చేయలేమని. సేమ్ అట్లానే ఇన్ కేస్ మీకు ఆర్గనైజేషన్ ఏదైతే మాస్టర్ అకౌంట్ కనిపిస్తుందో మాస్టర్ అకౌంట్లో ఏమైనా డిస్కౌంట్స్ కానీ ఏడబ్ల్యూఎస్ వాడు షేర్ చేసిన క్రెడిట్స్ కానీ ఏమైనా ఉంటే ఆ క్రెడిట్స్ అన్నీ కూడా మనకి కింద ఉన్నటువంటి మెంబర్ అకౌంట్స్ అన్నిటికీ కూడా మొత్తం క్రెడిట్స్ అన్ని కూడా షేర్ చేసుకోవచ్చు అండి. సో క్రెడిట్స్ ఇస్ నథింగ్ బట్ సమ్ కైండ్ ఆఫ్ కూపన్ కోడ్ లాగా. సో వాడు
సమ్ 1000 క్రెడిట్స్ ఇచ్చాడంటే ఇట్ ఈస్ లైక్ $1000 అండి. సో, $1000 ఆఫ్ బిల్ అనేటువంటిది మనకి వేవ్ ఆఫ్ అయితే అవుతూ ఉంటది. సో, అట్లా సమ్ టైమ్స్ క్రెడిట్స్ అనేటువంటిది కూడా ఇస్తూ ఉంటాడు. సో, ఆ క్రెడిట్స్ అన్నీ కూడా మనం కింద ఉన్నటువంటి అకౌంట్స్ అన్నిటికి కూడా షేర్ చేసుకోవచ్చండి. అండ్ ఇవే కాకుండా కొన్ని ఏడబ్ల్యూఎస్‌లో సమ్ అదర్ ప్లాన్స్ గూడా ఉంటాయి. సో, ఆ ప్లాన్స్‌లో కూడా మనం అంటే కొంత ప్రైసింగ్ అనేటువంటిది తగ్గడం కోసం అండి ప్లాన్స్ లాగా ఉంటాయి. సో, ప్లాన్స్ అయినా మనం తీసుకున్నప్పుడు కూడా మీరు జస్ట్ మాస్టర్ అకౌంట్ ప్లాన్స్ అనేవి తీసుకుంటే అవి కింద ఉన్నటువంటి చైల్డ్ అకౌంట్స్ అన్నిటికి కూడా మనం షేర్ చేసుకోవచ్చండి. అండ్ ఇవి కాకుండా కొన్ని అదర్ సర్వీసెస్ కూడా ఉంటాయండి. అండ్ ఆ సర్వీసెస్‌లో కూడా అంటే మొత్తం ఒక 4, 5 అకౌంట్స్‌లో ఉన్నటువంటి డేటా అంతా కూడా ఒకే అకౌంట్ నుంచి చెక్ చేసుకోవాలి అనుకున్నా ఆర్ బ్యాకప్స్ ఇవన్నీ కూడా ఒకటే అకౌంట్ నుంచి మెయింటైన్ చేయాలి అనుకున్నా, ఆ కేసెస్‌లో కూడా మనకు ఆర్గనైజేషన్ అనేటువంటిది అవసరమైతే అవుతదండి. అండ్ నెక్స్ట్ మనం ఎస్ఎస్ఓ అనేటువంటి చెక్ చేస్తాము. సింగిల్ సైన్ ఆన్ అనేటువంటిది. ఈవెన్ ఆ సర్వీస్‌కి కూడా మనకు ఆర్గనైజేషన్ అనేటువంటిది డిపెండెంట్ కింద ఉంటుందండి. సో, కొన్ని ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్‌కి ఆర్గనైజేషన్ అనేటువంటిది డిపెండెంట్‌గానైతే ఉంటుంది. సో, అది కూడా చూద్దాము. బట్ ఇక్కడ మనకి కన్సాలిడేటెడ్ బిల్లింగ్ అనేటువంటిది సెకండ్ అడ్వాంటేజ్ కింద కనిపిస్తుంది. మెయిన్‌గా ఈ 2 అడ్వాంటేజెస్ అనేవి మనకి ఆర్గనైజేషన్‌లో ఉన్నటువంటి అకౌంట్స్‌కి అయితే వస్తాయి. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎవ్రీ అకౌంట్‌లో కూడా ఆ అకౌంట్‌కి సంబంధించినటువంటి యూజర్స్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నారండి. ఎవ్రీ అకౌంట్‌లో కూడా సెపరేట్‌గా ఐఎం యూజర్స్ అయితే ఉన్నారు. కానీ వన్స్ ఇవి ఆర్గనైజేషన్‌లో పెట్టిన తర్వాత ఎవ్రీ అకౌంట్‌లో కూడా సెపరేట్‌గా యూజర్స్ అయితే అక్కర్లేదండి. సో, ఆహ్, మనకి ఆర్గనైజేషన్‌లో చెక్ చేస్తానండి. ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి ఓల్డ్ అకౌంట్స్‌ని ఇన్విటేషన్ చేసి ఆర్గనైజేషన్‌లోకి తీసుకురావచ్చు. ఆర్ సెకండ్ ఆప్షన్ ఏంటి అనంటే కొత్త ఏడబ్ల్యూఎస్ అకౌంట్స్‌ని కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చండి. అయితే ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి దాన్ని తీసుకురావడం ప్లస్ మనకి కొత్త అకౌంట్ యాడ్ చేయడం రెండిటి మధ్య డిఫరెన్స్ అనేటువంటిది అబ్జర్వ్ చేస్తానండి. మీరు ఎగ్జిస్టింగ్ అకౌంట్ అనేటువంటిది అంటే ఒక ఇండివిడ్యువల్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ అనేటువంటిది క్రియేట్ చేయాలి అని అంటేనండి, మనం ఇక్కడ ఈమెయిల్ ఐడీ ఇవ్వాలి, కార్డ్ డీటెయిల్స్ ఇవ్వాలి, పేమెంట్ డీటెయిల్స్ ఇవ్వాలి, అడ్రెస్ ఇవ్వాలి ఆర్ మొత్తం ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఇస్తేనే మనకి అకౌంట్ అనేటువంటి క్రియేట్ అవుతదండి. కానీ ఆర్గనైజేషన్‌లోకి వచ్చేసరికి ఇక్కడ అకౌంట్ అనేటువంటిది క్రియేట్ చేయాలి అని అంటే మొత్తం ఇన్ని డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఒక ఈమెయిల్ ఐడీ ఇస్తే చాలండి. మన అకౌంట్ అనేటువంటిది క్రియేట్ అయిపోతది. ఎలా క్రియేట్ అయిపోతది అనంటే ఇక్కడ పేమెంట్ చేయాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ ఎవరిదండి? ప్రొడక్షన్ అకౌంట్ పేమెంట్ చేయవలసినటువంటి రెస్పాన్సిబిలిటీ. సో, అందు గురించి అగైన్ మళ్ళీ న్యూ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు, ఈ న్యూ అకౌంట్ దగ్గర మళ్ళీ ఈ డీటెయిల్స్ అన్ని తీసుకోడండి. సో, బై డిఫాల్ట్‌గా ప్రొడక్షన్ అకౌంట్‌కి ఏవైతే ఉంటాయో మొత్తం వచ్చేటువంటి బిల్లింగ్ అంతా కూడా ఈ మాస్టర్ అకౌంట్‌కి వెళ్ళిపోతుంది కాబట్టి, సో, అగైన్ సెపరేట్‌గా బిల్లింగ్ డీటెయిల్స్, పేమెంట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా న్యూ అకౌంట్ దగ్గర అయితే తీసుకోడండి. కానీ అలా అని చెప్పేసి ఈ అకౌంట్‌కి మనం బిల్లింగ్ డీటెయిల్స్ యాడ్ చేయక్కర్లేదంటే, ఆర్గనైజేషన్‌లో ఉన్నంత వరకు మీరు యాడ్ చేయక్కర్లేదండి. కానీ లెట్స్ సే ఇప్పుడు ఒకసారి అకౌంట్‌ని ఆర్గనైజేషన్‌లోకి యాడ్ చేసిన తర్వాత కొన్ని అకౌంట్స్‌ని మీరు రిమూవ్ చేసుకోవచ్చండి. రిమూవ్ చేసేసి వేరొక ఆర్గనైజేషన్‌లో యాడ్ చేసుకోవచ్చు. ఆర్ ఒక ఇండివిడ్యువల్ అకౌంట్ లాగా మళ్ళీ మీరు ఆర్గనైజేషన్ నుంచి రిమూవ్ చేసుకోవచ్చండి. అలా రిమూవ్ చేయాలి అన్నప్పుడు ఈ 3 అకౌంట్స్ ఎగ్జిస్టింగ్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మీరు డైరెక్ట్‌గా రిమూవ్ చేసేయొచ్చండి. ఎటువంటి ప్రాబ్లమ్ కూడా ఉండదు. కానీ మనం ఏదైనా న్యూ అకౌంట్ క్రియేట్ చేసిందని రిమూవ్ చేయాలి అనంటే దీన్ని మనం రిమూవ్ చేయలేమండి. ఎందుకు రిమూవ్ చేయలేము అనంటే, ఇక్కడ ఎటువంటి పేమెంట్ డీటెయిల్స్ కూడా మనం మెన్షన్ చేయలేదు. కాబట్టి మనం దీనిని రిమూవ్ చేయలేమండి. సో, దీన్ని రిమూవ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి అనంటే, ఈ అకౌంట్‌కి సంబంధించినటువంటి పేమెంట్ అండ్ బిల్లింగ్ డీటెయిల్స్‌లో మన కార్డ్ రిలేటెడ్ డీటెయిల్స్, మన పేమెంట్ రిలేటెడ్ డీటెయిల్స్, మన అడ్రెస్ రిలేటెడ్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఈ అకౌంట్‌లో అప్డేట్ చేయాలి. వన్స్ అప్డేట్ చేసిన తర్వాత మాత్రమే ఈ కొత్త అకౌంట్‌ని మనం ఈ ఆర్గనైజేషన్ నుంచి రిమూవ్ చేయగలం. అప్పుడు మాత్రం ఇది ఒక ఇండివిడ్యువల్ అకౌంట్ లాగా మారుతది తప్ప, లేదంటే ఆర్గనైజేషన్ నుంచి మనం ఈ కొత్తగా క్రియేట్ చేసినటువంటి అకౌంట్స్‌ని రిమూవ్ చేయలేమండి. సో, ఇది ఒక ఆప్షన్. అండ్ ఇంకొకటి ఏంటి అనంటే, ఆర్గనైజేషన్‌లో యాడ్ చేసినప్పుడు అన్ని అకౌంట్స్‌లో కూడా ఐఏఎం యూజర్స్‌ని మనం క్రియేట్ చేయక్కర్లేదండి. ఏదో ఒక అకౌంట్‌లో క్రియేట్ చేసుకొని, ఏదో ఒక అకౌంట్‌లో మాత్రం మనం మేనేజ్ చేస్తూ ఉంటాం. రిమైనింగ్ అకౌంట్స్‌కి యాక్సెస్ ఎలా ఇస్తామంటే, ఇది ఆల్రెడీ ప్రీవియస్ సెషన్‌లో మనం రోల్ బేస్డ్ లాగిన్స్ అనేవి చెక్ చేసామండి క్రాస్ అకౌంట్‌కి సంబంధించి. సో, క్రాస్ అకౌంట్‌కి సంబంధించినటువంటి రోల్ బేస్డ్ లాగిన్స్ ఏవైతే ఉన్నాయో, రిమైనింగ్ అకౌంట్స్ అన్నిటిలో కూడా ఐఏఎం రోల్స్ అనేవి క్రియేట్ చేసుకొని, మెయిన్ యూజర్స్ అకౌంట్ నుంచి కూడా రిమైనింగ్ అకౌంట్స్ అన్నిటికి కూడా ఐఏఎం రోల్స్ తోటి మన స్విచ్ రోల్ ద్వారా రిమైనింగ్ అకౌంట్స్‌కి లాగిన్ అయ్యి అందులో మనం సమ్ వర్క్ అనేటువంటిది చేసుకోవచ్చండి. అండ్ ఈవెన్ మనకి ఆన్ ప్రిమైస్ నుంచి యాక్టివ్ డైరెక్టరీ తోటి ఇంటిగ్రేషన్ చేసుకోవాలి అనుకున్నా మొత్తం అన్ని 4 అకౌంట్స్‌కి చేయాల్సిన అవసరం లేదు. ఏదో ఒక అకౌంట్‌కి చేసుకొని, ఈ అకౌంట్‌లో ఆల్రెడీ స్విచ్ రోల్ చేసుకునేటువంటి ఆప్షన్ ఉంది కాబట్టి, ఇక్కడ నుంచి స్విచ్ రోల్ చేసుకొని రిమైనింగ్ అకౌంట్స్ కూడా మనం లాగిన్ అయితే చేసుకోవచ్చండి. ఇలాగ మీకు ఐఐఎం స్విచ్ రోల్ అనేటువంటిది ఆర్గనైజేషన్స్‌లో యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ ఈవెన్ ఆర్గనైజేషన్‌లో ఉన్నటువంటి మేనేజ్మెంట్ అకౌంట్ ఏదైతే ఉందో, ఇది లోపల ఉన్నటువంటి మెంబర్ అకౌంట్స్ అన్నిటిని కూడా హ్యాండిల్ చేయాలి అన్నా, మీరు ఇది ఆర్గనైజేషన్‌లో యాడ్ చేస్తున్నప్పుడు మనం ఈ ఇండివిడ్యువల్ అకౌంట్స్‌లో ఒక ఐఏఎం రోల్ అయితే క్రియేట్ చేయాల్సి ఉంటదండి.
ఆ రోల్కి వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ ప్రివిలేజెస్ అనేవి ఉంటాయి. సో ఆ రోల్కి ఎవరికి ప్రివిలేజ్ ఉంటుంది అని అంటే ఈ ప్రొడక్షన్ అకౌంట్ ఆర్ ఈ మాస్టర్ అకౌంట్ ఏదైతే ఉందో ఈ అకౌంట్కి ఈ అకౌంట్ ఐడి మెన్షన్ చేసి ఐఎం రోల్స్ అనేవి అన్ని ఏడబ్ల్యూఎస్ అకౌంట్స్లో కూడా క్రియేట్ చేసి ఉంటాయి. సో ప్రొడక్షన్ అకౌంట్ నుంచి అంటే మాస్టర్ అకౌంట్ నుంచి రిమైనింగ్ ఉన్నటువంటి అకౌంట్స్లోకి ప్రొడక్షన్ అకౌంట్ లాగిన్ అవ్వగలదు ఆర్ ఎటువంటి యాక్టివిటీనైనా పెర్ఫామ్ చేయగలుగుతుంది, ఎందుకంటే అడ్మినిస్ట్రేటివ్ ప్రివిలేజెస్ అయితే ఇస్తాం కాబట్టి. సో ఇది మనకు ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి బెనిఫిట్స్ అండి. ఒకసారి ఇందులో సమ్ కీ పాయింట్స్ చెక్ చేద్దాము. సో ఆర్గనైజేషన్ ఎక్కడైతే ఎనేబుల్ చేస్తున్నామో దాన్ని మనం మాస్టర్ అకౌంట్, పేర్ అకౌంట్, మేనేజ్మెంట్ అకౌంట్ అని చెప్పేసి కాల్ చేసుకోవచ్చు. రిమైనింగ్ అకౌంట్స్ని చైల్డ్ అకౌంట్స్, మెంబర్ అకౌంట్స్, పేయీ అకౌంట్స్ అని చెప్పేసి కాల్ చేసుకోవచ్చు. సో ఇందులో ఫస్ట్ అడ్వాంటేజ్ కన్సాలిడేటెడ్ బిల్లింగ్ వస్తుంది అన్ని అకౌంట్స్కి సంబంధించి. సో డిస్కౌంట్స్ ఏమైనా ఉంటే రిమైనింగ్ అకౌంట్స్కి మనం షేర్ చేసుకోవచ్చు. అండ్ గ్రూప్ ఆఫ్ అకౌంట్స్ చేసుకునేందుకు ఆర్గనైజేషన్ యూనిట్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. సెకండ్ అడ్వాంటేజ్ వచ్చేసి రిమైనింగ్ అకౌంట్స్ అన్నింటిని కూడా మనం కంట్రోల్ చేసేందుకు సర్వీస్ కంట్రోల్ పాలసీస్ అప్లై చేసుకొని వాటిని మనం కంట్రోల్ చేసుకోవచ్చు అండి. ఇవన్నీ కూడా సమ్ అడ్వాంటేజెస్, సమ్ కీ పాయింట్స్ కింద మనం చెక్ చేయొచ్చు. ఒకసారి వీటిపైన డెమోని చేద్దాం. సో డెమో చేసేటప్పుడు నా దగ్గర 2 అకౌంట్స్ ఉన్నాయి కాబట్టి 2 అకౌంట్స్లో ఇన్విటేషన్ పంపించి ఎలా చేయాలనేటువంటి నేను మీకు చూపిస్తాను. అలా అని చెప్పేసి 2 అకౌంట్స్ ఉంటేనే ఆర్గనైజేషన్ ఎనేబుల్ చేయగలమంటే కాదండి. ఇండివిజువల్గా ఒక అకౌంట్లో మీరు ఎనేబుల్ చేయొచ్చు. కాకపోతే వేరొక అకౌంట్స్ని తీసుకొచ్చి ఆర్గనైజేషన్లో పెట్టాలి అని అంటే దెన్ ఆ కేసులో మీకు సెకండ్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ అనేటువంటిది అవసరమైతే అవుతుంది. సో ఒకసారి వాటిపైన అయితే డెమోని అయితే చూద్దామండి. మీకు ఏమైనా క్వెరీస్ ఉంటే ఒకసారి చాట్లో యాడ్ చేయండి ఆర్ ఎల్స్ అన్మ్యూట్ చేసుకొని ఒకసారి ఆ క్వశ్చన్ అయితే యాడ్ చేయండి. ఒకసారి నేను మీన్వైల్ ఏడబ్ల్యూఎస్ కన్సోల్ షేర్ చేస్తాను. ఓకే, సో ఎనీ క్వశ్చన్స్ అండి ఆన్ ద ఆర్గనైజేషన్ పార్ట్? ఓకే, సో మీకు స్క్రీన్లో వచ్చేసి ఏడబ్ల్యూఎస్ కన్సోల్ అయితే కనిపిస్తుంది. ఒకటి డెవలప్మెంట్ అకౌంట్, ఇది లెట్స్ సే ఇది డెవలప్మెంట్ అకౌంట్ అనుకోండి, డిఫరెంట్ అకౌంట్. అండ్ ఇది వచ్చేసి ప్రొడక్షన్ అకౌంట్. సో ఇది ఒక డిఫరెంట్ అకౌంట్ అండి. సో లెట్స్ సే ఈ అకౌంట్లో నేను ఆర్గనైజేషన్స్ అనేటువంటి సర్వీస్ అయితే ఉంటుంది, ఆ సర్వీస్ని మనం చెక్ చేద్దాం. ఆర్గనైజేషన్స్, AWS ఆర్గనైజేషన్, సెంట్రల్ గవర్నెన్స్ అండ్ మేనేజ్మెంట్ అక్రాస్ AWS అకౌంట్స్. ఐ థింక్ ఇందులో ఆల్రెడీ ఎనేబుల్ చేసినట్టుంది. జస్ట్ మినిట్, డిలీట్ ఆర్గనైజేషన్. ఓకే, సో ఆర్గనైజేషన్స్ ఎనేబుల్ చేయనప్పుడు మీకు ఇటువంటి స్క్రీన్ అయితే ఉంటుందండి. సో మీరు ఇందులో ఏం చేయొచ్చు అని అంటే ఆర్గనైజేషన్ క్రియేట్ చేసుకోవచ్చు, లేదంటే ఏదన్నా ఎవరైనా ఇన్విటేషన్ పంపిస్తే ఆ ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేయొచ్చు అండి. ఒకసారి ఒక అకౌంట్ ఒక ఆర్గనైజేషన్లోనే ఉంటుందండి. రెండు డిఫరెంట్ ఆర్గనైజేషన్లో ఒకే అకౌంట్ని ఒకే అకౌంట్ అనేటువంటిది ఉండదు. సో ఐదర్ మీరు ఇన్విటేషన్ అయినా యాక్సెప్ట్ చేయొచ్చు, లేదంటే మీ ఓన్గా మీరు ఒక ఆర్గనైజేషన్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఆర్గనైజేషన్ ఈజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇది యూస్ చేసినందుకు మీకు ఎటువంటి ఛార్జెస్ కూడా ఉండవండి. సో ఆర్గనైజేషన్ క్రియేట్ చేసుకోవాలంటే క్రియేట్ అన్ ఆర్గనైజేషన్. సో ఆర్గనైజేషన్ క్రియేట్ అయింది. ఎవ్రీ ఆర్గనైజేషన్కి కూడా ఒక ఆర్గనైజేషన్ ఐడి వస్తుందండి. ఇది మీకు ఆర్గనైజేషన్ ఐడి కింద అయితే కనిపిస్తుంది. అండ్ ఇందులో మీరు చెక్ చేయొచ్చు. సో రూట్ ఉంది, రూట్ కింద మనకి మేనేజ్మెంట్ అకౌంట్ కనిపిస్తుంది. ఏ అకౌంట్ అయితే ఏ అకౌంట్లోనైతే ఆర్గనైజేషన్స్ ఎనేబుల్ చేసామో ఆ అకౌంట్ మనకి మేనేజ్మెంట్ అకౌంట్ కింద అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ కనిపిస్తాయి యాడ్ అన్ అకౌంట్లో. యాడ్ అన్ అకౌంట్, సో కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. మీ జస్ట్ అకౌంట్ నేమ్, ఈమెయిల్ ఐడి ఇస్తే చాలండి. ఇంకేమీ అవసరం లేదు. అకౌంట్ నేమ్, ఈమెయిల్ ఐడి ఇస్తే చాలు, మీరు క్రియేట్ చేసేస్తారు. క్రియేట్ చేసేస్తే ఆటోమేటిక్గా ఒక AWS అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. బట్ క్రియేట్ అయ్యేటప్పుడు కింద మీరు అబ్జర్వ్ చేస్తే ఒక ఐఏఎం రోల్ కూడా క్రియేట్ అవుతుంది. ఆర్గనైజేషన్ అకౌంట్ యాక్సెస్ రోల్ అనేటువంటి నేమ్ తోటి ఒక ఐఏఎం రోల్ క్రియేట్ అవుతుంది. అండ్
ఈ రోల్కి అడ్మినిస్ట్రేటివ్ ప్రివిలేజెస్ అప్లై అవుతాయి. ఎక్కడ అప్లై అవుతాయి? ఈ కొత్త అకౌంట్లో ఈ రోల్ క్రియేట్ అవుతుంది, ఈ రోల్కి అడ్మినిస్ట్రేటివ్ ప్రివిలేజెస్ కూడా వస్తాయి. సో అండ్ ఈ పర్టికులర్ అకౌంట్ని ఆ రోల్ యాక్సెస్ చేసే విధంగా ట్రస్ట్ పాలసీలో ఇంక్లూడ్ చేస్తాడు. ఎందుకంటే మనం ఈ మెయిన్ అకౌంట్ నుంచి కూడా మేనేజ్మెంట్ అకౌంట్ నుంచి చైల్డ్ అకౌంట్స్ని హ్యాండిల్ చేసేందుకు ఆ రోల్ అయితే ఎవ్రీ అకౌంట్లోనూ కూడా క్రియేట్ చేస్తాడు. సో ఇది ఎప్పుడు అంటే కొత్త అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ ఇది క్రియేట్ చేస్తాడు. ఎగ్జిస్టింగ్ అకౌంట్స్ని మీరు యాడ్ చేస్తున్నప్పుడు ఈ రోల్ ఏదైతే ఉంటుందో అది మనం మాన్యువల్గా క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇన్వైట్ అండ్ ఎగ్జిస్టింగ్ యూజర్, ఎగ్జిస్టింగ్ అకౌంట్. సో ఫస్ట్ ఒకసారి ఈ రోల్ నేమ్ తీసుకొని ఇది ఒకసారి పక్కన పెట్టుకోండి. సో ఫస్ట్ డెవలప్మెంట్ అకౌంట్లోకి వెళ్దాము. డెవలప్మెంట్ అకౌంట్లో ఐఎం రోల్కి వెళ్దాము. ఇది ఫస్ట్ అయినా క్రియేట్ చేయొచ్చు, తర్వాత అయినా క్రియేట్ చేయొచ్చు, ప్రాబ్లం ఉండదు. బట్ ఫస్ట్ ఒకసారి క్రియేట్ చేద్దాం. ఐ థింక్ సో రోల్, క్రియేట్ ఏ రోల్, ఏడబ్ల్యూఎస్ అకౌంట్, ఎనదర్ అకౌంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థింక్ ఆల్రెడీ ఒక రోల్ ఉండి ఉంటుంది ప్రీవియస్గా చేసింది. యా, సో ఇది ఆర్గనైజేషన్ అకౌంట్ రోల్ విత్ సేమ్ నేమ్ తోటి అయితే ఉంటుంది. అండ్ అకౌంట్ వచ్చేసి 5499 5499. అండ్ ఇందులో పాలసీ వచ్చేసి మీరు అడ్మినిస్ట్రేటివ్ యాక్సెస్ అయితే ఇవ్వచ్చు. ఆర్ వేరే మీరు రెస్ట్రిక్ట్ చేయాలనుకుంటే రెస్ట్రిక్ట్ చేయొచ్చు. బట్ మోస్ట్లీ కూడా వాడు కొత్త అకౌంట్స్ క్రియేట్ చేసినప్పుడు అడ్మినిస్ట్రేటివ్ యాక్సెస్ ఉంటుంది. ఎందుకంటే మనం రూట్ లెవెల్ నుంచి కంట్రోల్ చేయాలనుకుంటే రిమైనింగ్ వాటి అన్నింటిలో అడ్మినిస్ట్రేటివ్ యాక్సెస్ అనేటువంటిది ఉండాలి. సో ఇన్వైట్ అండ్ ఎగ్జిస్టింగ్ అకౌంట్, అకౌంట్ ఐడి కాపీ చేసుకుందాం, డెవలప్మెంట్ అకౌంట్ ఐడి. సో మల్టిపుల్ అకౌంట్స్ మీరు ఒకేసారి ఇవ్వచ్చండి. సో అకౌంట్ ఐడి కానీ అకౌంట్ ఈమెయిల్ ఐడి కానీ మీరు ఇక్కడ యాడ్ చేయొచ్చు. సో వన్స్ ఇది యాడ్ చేసిన తర్వాత యూ కెన్ ఇంక్లూడ్ సమ్ మెసేజ్ అండ్ క్లిక్ ఆన్ సెండ్ ఇన్విటేషన్. యా, సో సెండ్ చేసిన ఇన్విటేషన్స్ అన్ని ఇక్కడ నుంచి మనం చెక్ చేయొచ్చు. సో విచ్ ఇస్ కరెంట్లీ ఓపెన్. అండ్ ఫస్ట్ అకౌంట్కి వెళ్దాం, అంటే డెవలప్మెంట్ అకౌంట్కి వెళ్దాం. సో ఇక్కడ కూడా ఆర్గనైజేషన్స్ అనేటువంటి సర్వీస్ అయితే ఉంటుంది. ఆర్గనైజేషన్స్, ఆర్గనైజేషన్స్ అనేటువంటి సర్వీస్లో యా, సో ఇక్కడ చూడండి మీకు ఇక్కడ ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేసుకోవచ్చు. లేదంటే ఇన్విటేషన్స్లో సమ్ ఇన్విటేషన్ మీరు యాక్సెప్ట్ చేయొచ్చు. సో మనం యాడ్ చేసిన సమ్ మెసేజ్, మన ఆర్గనైజేషన్ ఐడి, అకౌంట్ నేమ్ ఇవన్నీ కనిపిస్తుంది. సో డిక్లైన్ చేయొచ్చు, యాక్సెప్ట్ చేయొచ్చు. యాక్సెప్ట్ ఇన్విటేషన్, యాక్సెప్ట్ చేసాం. యాక్సెప్ట్ చేసినప్పుడు చూడండి లెఫ్ట్ సైడ్ అన్ని ఆప్షన్స్ రావట్లేదండి. ప్రొడక్షన్ అకౌంట్లో చెక్ చేస్తే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. బట్ ఈ అకౌంట్స్లో చెక్ చేస్తే కనుక మనకి అన్ని ఆప్షన్స్ అయితే లేవన్నమాట. సో ఆర్గనైజేషన్లో జాయిన్ అయినటువంటి అకౌంట్స్కి ఫుల్ కంట్రోల్స్ అనేవి ఉండవు. అయితే ఈ ఆర్గనైజేషన్లో యాడ్ అయినటువంటి సెకండ్ అకౌంట్ ఈ ఆర్గనైజేషన్ నుంచి లెఫ్ట్ అయిపోవాలి అని అంటే ఇక్కడ లీవ్ దిస్ ఆర్గనైజేషన్ అనేటువంటిది ఉంటుందండి. ఇది క్లిక్ చేసి అయినా ఈ డెవలప్మెంట్ అకౌంట్ లెఫ్ట్ అయిపోవచ్చు అండి. ఆర్ మనకి ఇక్కడ అకౌంట్ ఉంది కదా, మేనేజ్మెంట్ అకౌంట్, ఇది ఒకసారి రిఫ్రెష్ చేసి చూద్దాము అసలు సెకండ్ అకౌంట్ ఎలా కనపడుతుంది అనేటువంటి చెక్ చేద్దాము. యా, సో ఇక్కడ అకౌంట్స్లో చెక్ చేస్తే మనకి రూట్ అకౌంట్ ఒకటే కనిపిస్తుంది. ఒకసారి రిఫ్రెష్ చేస్తాను. సెకండ్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ అనేటువంటి ఇక్కడ మనకి కనిపిస్తుంది. సో ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకుంటే పైన మీకు యాక్షన్స్ అనేవి ఉంటాయి. యాక్షన్స్లో రిమూవ్ ఫ్రమ్ ఆర్గనైజేషన్ అనేటువంటిది ఉంటుంది. సో ఎక్కడి నుంచి అయినా అంటే ఇక్కడ మనకి ఆ, ఈ మేనేజ్మెంట్ అకౌంట్ రిమూవ్ చేయాలంటే ఇక్కడ నుంచి రిమూవ్ చేసుకోవచ్చు అండి. లేదు ఏ అకౌంట్ ఆ అకౌంట్ లెఫ్ట్ అయిపోవాలి అనుకుంటే లీవ్ దిస్ ఆర్గనైజేషన్ క్లిక్ చేస్తే ఆర్గనైజేషన్ నుంచి ఆ అకౌంట్ అనేటువంటి బయటకు వచ్చేస్తాయి. అయితే ఇలా మనం ఒక ఆర్గనైజేషన్లో ఒక 100 అకౌంట్స్ ఉన్నప్పుడు ఏ అకౌంట్కి ఆ అకౌంట్ ఎవరు పడితే వాళ్ళు వెళ్ళిపోయి లీవ్ దిస్ ఆర్గనైజేషన్ అంటే ఆ కంపెనీలో ఆ అకౌంట్స్కి ఉన్నటువంటి కంట్రోల్ పోతుంది కాబట్టి. సో దీన్ని ఎలా స్టాప్ చేసుకోవాలి, దీన్ని మనం స్టాప్ చేయొచ్చు. ఎలా స్టాప్ చేయొచ్చు అనేటువంటి చూద్దాం. సో అగైన్ ఒకసారి ఇన్వైట్ చేసిన తర్వాత మళ్ళీ కంట్రోల్ అయితే అప్లై చేద్దాం. సో యాడ్ అన్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్, ఇన్వైట్ అన్ ఎగ్జిస్టింగ్ అకౌంట్. సో సెండ్ ఇన్విటేషన్, యాక్సెప్ట్ ఇన్విటేషన్. యా, సో ఫస్ట్ మనం చెక్ చేస్తే ఈ ఆర్గనైజేషన్ నుంచి లీవ్ అయిపోయేటువంటి ఆప్షన్ అంటే లెఫ్ట్ అయిపోయేటువంటి ఆప్షన్ కూడా మనకైతే ఉంది. కానీ దీన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. ఎక్కడి నుంచి అంటే మెయిన్ అకౌంట్ నుంచి కంట్రోల్ చేసుకోవాలి. సో ఫస్ట్ థింగ్
బిల్లింగ్ వచ్చేసి మీకు ఆర్గనైజేషన్లో ఇక్కడ కింద ఏం అకౌంట్స్ అయితే కనిపిస్తున్నాయో ఈ అకౌంట్స్ అన్నిటికీ కూడా బిల్లింగ్ అంతా కన్సోలిడేటెడ్ బిల్లింగ్ ఈ మెయిన్ అకౌంట్కే వస్తుంది. అండ్ ఇక్కడ ఈ అకౌంట్స్ అన్ని కూడా గ్రూపింగ్ అనేటువంటి చేసుకోవచ్చు అని చెప్పాను కదండి. సో అది ఎలా చేసుకోవచ్చు, లెట్స్ ఇక్కడ సెలెక్ట్ చేద్దాం. అంటే ఈ లెవెల్లో ఫోల్డర్ క్రియేట్ చేయాలి కాబట్టి ఇది సెలెక్ట్ చేస్తున్నాను. యాక్షన్స్లో మీకు ఆర్గనైజేషన్ యూనిట్ కనిపిస్తుందండి. సో క్రియేట్ ఎ న్యూ సమ్ నేమ్ యాడ్ చేయండి. మేబీ డెవ్ ఓయూ ఆర్ సమ్ ఓయూ సమ్ శాండ్ బాక్స్ సంథింగ్ ఏదో ఒకటి యాడ్ చేయండి. నేనైతే డెవ్ ఓయూ అని యాడ్ చేస్తున్నాను. ఏదో ఒక నేమ్ తోటి తీసుకోండి. క్రియేట్ అన్ ఆర్గనైజేషన్ యూనిట్. ఒక ఓయూ క్రియేట్ అయింది. ఇప్పుడు ఈ అకౌంట్ చూస్తే బయట ఉంది. ఇప్పుడు ఈ అకౌంట్ ఇక్కడికి యాడ్ చేయాలి అని అంటే మనం ఇది సెలెక్ట్ చేసుకొని యాక్షన్స్లో మూవ్ అనేటువంటి ఆప్షన్ అయితే ఉంటుంది. మూవ్ తీసుకుంటే కింద మీరు ఏ ఓయూస్కి ఏ ఫోల్డర్కి వెళ్ళాలనేటువంటి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో సెలెక్ట్ చేస్తే మూవ్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్. సో అకౌంట్ అనేటువంటిది డెవ్ ఓయూ కిందకి మనకు మూవ్ అయిపోయిందండి. ఇప్పుడు ఈ డెవ్ ఓయూ కింద ఒక అకౌంట్ ఉండొచ్చు, ఒక 10 అకౌంట్స్ అయినా ఉండొచ్చు. మీరు ఇక్కడ డైరెక్ట్ ఈ పాలసీ అనేటువంటిది ఏదైనా సర్వీస్ కంట్రోల్ పాలసీ లాంటిది అప్లై చేస్తే కనుక మొత్తం దీని కింద ఉన్నటువంటి అన్ని అకౌంట్స్కి కూడా అది మనకి అప్లై అయితే అవుతుంది. సో ఇలా మనకి ఆర్గనైజేషన్ యూనిట్స్ అనేటువంటివి క్రియేట్ చేసుకోవచ్చు, ఆర్ కొత్త అకౌంట్స్ని యాడ్ చేసుకోవచ్చు, పాత అకౌంట్స్ని చేసుకోవచ్చు అండి. ఆల్రెడీ ఇక్కడ ఈ అకౌంట్లో మనకి ఒక ఐఎం రోల్ అయితే ఉంది కాబట్టి మీరు ఇన్ కేస్ ఈ అకౌంట్ నుంచి ఆ అకౌంట్కి వెళ్ళి చెక్ చేయాలి అనుకుంటే ఇక్కడ నుంచి మీరు స్విచ్ రోల్ అనేటువంటి చేసుకోవచ్చు. బట్ నార్మలీ ఐఎం యూజర్ నుంచి మాత్రమే స్విచ్ రోల్ చేయగలుగుతాం కాబట్టి రూట్ అకౌంట్ నుంచి అయితే స్విచ్ రోల్ అనేటువంటి చేయలేం. అది ఆల్రెడీ నేను మనం చెక్ చేసామండి. దెన్ సెకండ్ థింగ్, ఇక్కడ మీకు పాలసీస్ అనేవి కనిపిస్తున్నాయి. సర్వీస్ కంట్రోల్ పాలసీస్ అప్లై చేయాలి అని అంటే పాలసీస్కి వెళ్ళాలి. పాలసీలో డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఏఐ సర్వీస్ ఆప్ట్అవుట్ పాలసీస్, బ్యాకప్ రిలేటెడ్ పాలసీస్, సర్వీస్ కంట్రోల్ పాలసీస్, ట్యాగ్ పాలసీస్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. సో మన కంపెనీ లెవెల్లో మనకు ఉన్నటువంటి రిక్వైర్మెంట్ ప్రకారం అంటే మీరు అన్ని అకౌంట్స్కి సంబంధించి బ్యాకప్ మెయింటైన్ చేయాలి అనుకుంటే బ్యాకప్ పాలసీస్ ఈ ఆర్గనైజేషన్ అకౌంట్ నుంచి రిమైనింగ్ ఉన్నటువంటి అన్ని అకౌంట్స్లో బ్యాకప్స్ మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. ఆర్ అకౌంట్స్ని సర్వీసెస్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు, సమ్ అదర్ ఆప్షన్స్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇవన్నీ ప్రెసెంట్ అయితే డిజేబుల్లో ఉన్నాయి. మనం దీన్ని ఎనేబుల్ చేద్దాం. ఎనేబుల్ సర్వీస్ కంట్రోల్ పాలసీ. ఓకే, బై డిఫాల్ట్ ఒక పాలసీ అయితే క్రియేట్ అవుతుందండి. సో ఇదేంటి అని అంటే ఫుల్ ఏడబ్ల్యూఎస్ యాక్సెస్. దీని లోపలికి వెళ్ళి చెక్ చేస్తే మనకి ఇక్కడ పాలసీ కనిపిస్తుంది. పాలసీలో అడ్మినిస్ట్రేటివ్ ప్రివిలేజెస్ ఇచ్చేస్తున్నాడు. సో బై డిఫాల్ట్గా ఆర్గనైజేషన్ అకౌంట్ కింద ఉన్నటువంటి అన్ని అకౌంట్స్కి కూడా ఫుల్ అడ్మినిస్ట్రేటివ్ ప్రివిలేజెసే ఉంటాయి. ఏ అకౌంట్ ఆ అకౌంట్ ఏం యాక్టివిటీ అయినా చేయగలుగుతుంది. అందు గురించి ఇక్కడ చెక్ చేస్తే మనకి లీవ్ దిస్ ఆర్గనైజేషన్ చేసినా సరే మనం లెఫ్ట్ అయిపోయాం. కానీ ఇప్పుడు మనం కంట్రోల్ చేద్దాం. ఏం కంట్రోల్ చేద్దాం అని అంటే ఒక న్యూ పాలసీ క్రియేట్ చేద్దాం. ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి ఏ అకౌంట్ అయినా సరే ఓన్లీ మేనేజ్మెంట్ అకౌంట్ రిమూవ్ చేయాలి తప్ప దానికదే అకౌంట్ అనేటువంటిది రిమూవ్ చేసుకునేటువంటి ఆప్షన్ ఉండకూడదు. సో క్రియేట్ ఎ పాలసీ. లెట్స్ నేమ్ ఇట్ యాస్ డెనీ. నేమ్ ఇట్ యాస్ డెనీ ఆర్గనైజేషన్ లీవ్ యాక్షన్ సంథింగ్ సమ్ నేమ్ తీసుకోండి. సో కిందకి వస్తే మీకు సమ్ యాక్షన్ సమ్ అగైన్ మనకి ఏడబ్ల్యూఎస్లో నార్మల్గా ఉన్నటువంటి పాలసీ ఏదైతే ఉంటుందో అదే పాలసీస్ అనేవి మనకి ఇక్కడ కూడా కనిపిస్తున్నాయి. సో ఇక్కడ బై డిఫాల్ట్గా డెనీ అనేటువంటిది వచ్చేస్తుంది. సో ఇక్కడ మీరు అలౌ చేసుకోవచ్చు, డెనీ చేసుకోవచ్చు. బట్ ఎస్సీపీస్ అనేవి గుర్తుపెట్టుకోండి, ఇవి ఓన్లీ కూడా డెనీ చేయడానికే యూజ్ చేస్తారండి. మనం అలౌ చేసుకోవాలి అని అంటే ఐఏఎం యూజర్స్లో పాలసీస్ పెడతాము, ఐఏఎం రోల్స్లో పాలసీస్ పెట్టుకుంటాము, గ్రూప్స్లో పాలసీస్ పెట్టుకుంటాం. మీరు పర్మిషన్స్ ఇవ్వాలి అన్నప్పుడు ఐడెంటిటీస్లోనే యూజ్ చేసుకోవాలి. ఇక్కడ ఇచ్చేటువంటిది మెయిన్లీ కూడా మనం రెస్ట్రిక్ట్ చేయాలి అనుకున్నప్పుడు మాత్రమే ఈ ఎస్సీపీస్ అనేవి యూజ్ చేస్తాం. సో ఇక్కడ చూద్దాం. సో ఎఫెక్ట్ డెనీ పెడుతున్నాం. యాక్షన్స్లో ఇక్కడ మీరు యాక్షన్స్ లోపల కర్సర్ పెట్టుకొని సర్వీస్ ఫస్ట్ సర్వీస్ సెలెక్ట్ చేసుకోండి. ఆర్గనైజేషన్స్ అనేటువంటి సర్వీస్ ఉంటుంది. అండ్ దీని కింద అన్ని యాక్షన్స్ని మీరు డెనీ చేయొచ్చండి. లేదంటే స్పెసిఫిక్ యాక్షన్ మనకి ఆర్గనైజేషన్ నుంచి లీవ్ అవ్వకుండా ఉండేటువంటి దానికోసం ఒక పర్మిషన్ ఉంటుంది, లీవ్ ఆర్గనైజేషన్. సో ఇది మీరు సెలెక్ట్ చేస్తే జస్ట్ ఆ ఒక్క యాక్షన్ మాత్రమే ఇక్కడ మీకు యాడ్ అవుతుందండి. అండ్ రీసోర్స్ చెక్ చేస్తే రీసోర్స్ మనం స్టార్ యాడ్ చేసేద్దాం సింపుల్గా, సరిపోయింది. సో క్రియేట్ ఏ పాలసీ. డన్. ఒక పాలసీ అయితే క్రియేట్ చేసాం. ఇప్పుడు ఈ పాలసీని ఎలా అప్లై చేయాలి? సో సెలెక్ట్ చేసుకుంటే యాక్షన్స్లో అటాచ్ పాలసీ కనిపిస్తుంది. అటాచ్ చేసేటప్పుడు మీరు ఇక్కడ ఓయూని అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఆర్ ఓయూ కింద ఉన్నటువంటి అకౌంట్స్ని ఇండివిజువల్గా అయినా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. రెండు ఆప్షన్స్ కూడా ఉంటాయి. సో నేను ఇక్కడ ఎంటైర్ డెవ్ ఓయూకి సెలెక్ట్ చేస్తున్నాను. అటాచ్ పాలసీ. యా, పాలసీ అప్లై అయిపోయిందండి.
అండ్ ఇక్కడ మీకు అగైన్ సర్వీస్ కంట్రోల్ పాలసీకి వస్తాయి. ఈ పాలసీలోకి వెళ్ళండి. పాలసీలో టార్గెట్స్లో చెక్ చేస్తే ఇది ఏమేమి అకౌంట్స్కి ఏమేమి ఓయూస్కి అటాచ్ అయింది అనేటువంటి ఇక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంకా వేరే వాటికి కూడా ఇది అటాచ్ చేసుకోవచ్చు. ఇక్కడ అటాచ్ అనేటువంటి తీసుకుంటే వేరే వేరే అకౌంట్స్ కూడా మీరు అటాచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు డెవ్ అకౌంట్కి వెళ్దాం. ఒకసారి రీఫ్రెష్ చేద్దాం. సో నేను ప్రెసెంట్ రూట్ అకౌంట్లోనే ఉన్నానండి. సో ప్రెసెంట్ రూట్ అకౌంట్లోనే ఉన్నాను. ఐఏఎం యూజర్ కాదు, రూట్ అకౌంట్లోనే ఉన్నాను. రూట్ అకౌంట్ అంటే మనకి కంప్లీట్ ప్రివిలేజెస్ ఉండాలి కదండి. బట్ ఈ అకౌంట్ ఆర్గనైజేషన్లో యాడ్ చేసాం. అండ్ ఎస్సీపీ అనేటువంటిది మెయిన్ అకౌంట్ నుంచి కూడా అప్లై చేసాం. ఇక్కడ లీవ్ దిస్ ఆర్గనైజేషన్ ఇప్పుడు క్లిక్ చేసి చెక్ చేద్దాం. లీవ్ దిస్ ఆర్గనైజేషన్ చూస్తే మీకు యూ డోంట్ హ్యావ్ పర్మిషన్స్ టు యాక్సెస్ దిస్ రిసోర్స్ అని. ఇలాగా ఎస్సీపీస్ యూజ్ చేసుకొని మనం డిఫరెంట్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్స్ అన్నింటినీ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు అండి. ఓకే, ఇది పక్కన పెట్టండి. లెట్స్ ఇప్పుడు ఈ డెవలప్మెంట్ అకౌంట్లో ఐఏఎం సర్వీస్కి యాక్సెస్ అనేటువంటిది ఇవ్వకూడదు అనుకుంటున్నాను. బై డిఫాల్ట్గా నార్మల్ ఫుల్ ప్రివిలేజెసే ఉంటాయి. యూజర్స్లోకి వెళ్తే యూజర్స్, రోల్స్ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు ఏం చేద్దామనంటే ఇంకొక సెపరేట్ పాలసీ క్రియేట్ చేద్దాం. సర్వీస్ కంట్రోల్ పాలసీలో క్రియేట్ ఏ పాలసీ, పాలసీలో ఐఏఎం డెని అని ఒకటి పెడదాము. అండ్ ఇక్కడ డెని ఆల్రెడీ వస్తుంది. ఐఏఎం ఐఏఎం సెలెక్ట్ చేసుకోండి. ఆల్ యాక్షన్స్కి డెని చేసేస్తాను. అండ్ రీసోర్సెస్లో సింప్లీ స్టార్ పెట్టేసుకోండి. క్లిక్ ఆన్ క్రియేట్ పాలసీ. ఐఏఎం డెని యాక్షన్స్ అటాచ్ పాలసీ, సెలెక్ట్ యువర్ అకౌంట్, అటాచ్ పాలసీ, డన్. సో ఫస్ట్ అకౌంట్కి వెళ్ళండి, రీఫ్రెష్ చేయండి. చూస్తే యాక్సెస్ డెనీ అయిపోయింది. నేను ప్రెసెంట్ రూట్ అకౌంట్లోనే ఉన్నాను. రూట్ అకౌంట్ అంటే ఫుల్ ప్రివిలేజెస్ ఉండాలి. కానీ ఇక్కడ చెక్ చేస్తే రూట్ అకౌంట్తో లాగిన్ అయినప్పటికీ కూడా ఐఏఎం సర్వీస్ యాక్సెస్ అవ్వట్లేదండి. ఇది మనకి రూట్ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి మెయిన్ అకౌంట్కి ఆర్ ఆర్గనైజేషన్ రూట్కి ఉన్నటువంటిది హయ్యర్ లెవెల్లో ప్రివిలేజెస్ అనేవి ఉంటాయి. ఈవెన్ రూట్ అకౌంట్స్ని కూడా కంట్రోల్ చేయగలరు. సో ఇక్కడ రూట్ అకౌంట్ని బ్లాక్ చేసినట్ట, ఐఏఎం యూజర్ని బ్లాక్ చేసినట్ట కాదండి. ఎంటైర్ అకౌంట్లో ఐఏఎం సర్వీస్ని బ్లాక్ చేసింది. ఇప్పుడు రూట్ అకౌంట్తో లాగిన్ అయిన యాక్సెస్ ఉండదు. ఐఏఎం యూజర్ విత్ అడ్మినిస్ట్రేటివ్ ప్రివిలేజ్తో లాగిన్ అయిన యాక్సెస్ ఉండదు. గ్రూప్ యూజర్తో లాగిన్ అయినా ఉండదు. రోల్ ద్వారా లాగిన్ అయినా ఉండదండి. అసలు ఈ అకౌంట్లో ఐఏఎం సర్వీస్ అనేటువంటిది మనకి ఇక్కడ యాక్సెస్ అనేటువంటిది అవ్వదండి. సో అందు గురించి మనకి ఎస్సీపీస్ అనేవి కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది ఒక జస్ట్ అప్లికేషన్ నేను మీకు చూపిస్తున్నాను. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే మనకి ఈ ఐఏఎం పాలసీస్ అనేవి ఐఏఎం పాలసీస్ ఆర్ వీటిలో మనం ఏం చేయొచ్చు అని అంటే సమ్ టైమ్స్ కొన్ని కొన్ని ప్రాజెక్ట్స్ అనేవి కొన్ని కొన్ని ఏడబ్ల్యూఎస్ రీజన్స్లోనే చేస్తారండి. అప్పుడు రిమైనింగ్ రీజన్స్లోకి ఎవరు వెళ్లకుండా లెట్స్ ఓన్లీ ముంబై రీజన్లో మాత్రమే నా సర్వీసెస్ అనేవి ఇంప్లిమెంట్ చేయాలి. వేరే రీజన్స్లో సర్వీసెస్ అనేవి ఇంప్లిమెంట్ చేయకూడదు, ఎవరు క్రియేట్ చేయకూడదు, అసలు రీజన్కి వెళ్ళడానికి ప్రివిలేజ్ కూడా ఉండకూడదండి. అంటే అందులో ఏమి క్రియేట్ చేయడానికి ప్రివిలేజ్ కూడా ఉండకూడదు. అటువంటి కేసెస్లో ఏం చేయొచ్చు అని అంటే మీకు ఇక్కడ అగైన్ ఒక న్యూ పాలసీ తీసుకొని లెట్స్ క్రియేట్ ఏ పాలసీ. పాలసీ నేమ్ అలో ఓన్లీ ముంబై, సమ్ నేమ్ తీసుకోండి, ముంబై రీజియన్. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ముంబై రీజియన్ అనేటువంటిది రీజనల్ సర్వీస్కి వర్క్ అవుద్ది. కానీ గ్లోబల్ సర్వీసెస్ లైక్ ఐఏఎంకి నార్త్ విర్జీనియా రీజన్ కూడా కావాలి కాబట్టి అలాంగ్ విత్ ముంబైతో పాటు నార్త్ విర్జీనియా రీజన్ కూడా అలౌ చేయాలి. ఎందుకంటే మనం లాగిన్ అయ్యేటప్పుడు నార్త్ విర్జీనియా రీజన్కే కనెక్ట్ అవుతుంది. నార్త్ విర్జీనియా రీజన్ పర్మిషన్ ఇవ్వకపోతే వాళ్ళు ఐఏఎం యూజర్ తోటి లాగిన్ కూడా చేయలేరండి. కిందకు వద్దాము. కింద వచ్చేసి డెనీ చేసేద్దాం. డెనీలో యాక్షన్ స్టార్ పెట్టేసేయండి. రీసోర్సెస్ కూడా స్టార్ పెట్టేసేద్దాం. సో ఇది డెనీ అయిపోతుంది. ఆల్రెడీ ఇవన్నీ మనకు తెలిసినవే. కానీ ఇక్కడ ఎక్స్ట్రాగా మనకు ఉండేటువంటిది ఏంటి అంటే కండిషన్స్ అనేవి మనకు ఉంటాయి. సో యాడ్ ఏ కండిషన్. సో ఈ కండిషన్స్ అనేవి కూడా తీసుకోవచ్చు. ఈ కండిషన్లో మనం నెక్స్ట్ కాంటెక్స్ట్ అనేటువంటి సెట్ చేసుకోవచ్చు అండి. లెట్స్ యాడ్ ఏ కండిషన్. కండిషన్స్లో డిఫరెంట్ కండిషన్స్ అనేవి ఏడబ్ల్యూఎస్ వర్డ్ సపోర్ట్ చేస్తాడండి. మీకు ఇక్కడ లైక్ టైం బేస్డ్ కంట్రోల్ చేసుకోవాలి అనుకున్నా అంటే మీకు లెట్స్ ఏ ఈ డేట్ నుంచి సెకండ్ డేట్ వరకు మాత్రమే ఐఏఎం యూజర్ యాక్సెస్ ఇవ్వాలి అని అంటే అలా మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు సమ్ డేట్స్ అనేవి అయితే ఉంటాయి. యా, సో కరెంట్ టైం ఇవన్నీ ఉంటాయి. వీటి నుంచి కూడా మనం సెట్ చేసుకోవచ్చు ఎంత టైం వరకు యాక్సెస్ అనేటువంటి ఉండాలి. బట్ ఇక్కడ లెట్స్ రీజన్ అనేటువంటి తీసుకుందాము. ఏడబ్ల్యూఎస్ కాలన్ రిక్వెస్టెడ్ రీజియన్. సో రిక్వెస్టెడ్ రీజియన్ సో ఇఫ్ స్ట్రింగ్ నాట్ ఈక్వల్ టు
మల్టిపుల్ వాల్యూస్ ఉన్నప్పుడు కామా సెపరేటెడ్గానే అయితే ఇవ్వచ్చండి. ఇక్కడ ఏపీ హైఫెన్ సౌత్ హైఫెన్ 1 కామా యుఎస్ హైఫెన్ ఈస్ట్ హైఫెన్ 1 మనం 2 రీజన్స్ యాడ్ చేస్తున్నాము. మనకి అంటే ఏ రీజన్ అయితే రిక్వెస్ట్ చేస్తున్నామో ఆ రీజన్ నుంచి కూడా మనం కాల్స్ చేయకపోతే మనకి రిక్వెస్ట్ అనేటువంటి డినే అయిపోతుంది. అందు గురించి స్ట్రింగ్ నాట్ ఈక్వల్స్ అన్నాం. అంటే ఈ స్ట్రింగ్స్ వచ్చినప్పుడు మాత్రమే యాక్సెప్ట్ చేయాలి, ఈ స్ట్రింగ్స్ రానప్పుడు రిజెక్ట్ చేయాలి. సో యాడ్ కండిషన్. సో ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు, ఒక కండిషన్ అయితే యాడ్ అయిందండి. ఈ కండిషన్లో సో రిక్వెస్టెడ్ రీజియన్ ఏపీ సౌత్ వన్ యూఎస్ ఈస్ట్ వన్ నుంచి రాకపోతే మనకి డినే అయితే అయిపోతుందండి. సో ఒకసారి సేవ్ చేసి చూద్దాము ఎట్లా వర్కౌట్ అనేటువంటిది మన ఇంప్లిమెంటేషన్లో చూద్దాం. సో క్రియేట్ ఏ పాలసీ. ఓకే, సో యాక్షన్స్, అటాచ్ పాలసీ, డెవోయూ పైన అప్లై చేద్దాం. అండ్ ఈ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి ఐఏఎం యూజర్లో ఉన్నటువంటి పాలసీస్ పైన కూడా మనం అప్లై చేసుకోవచ్చు అండి. ఇక్కడే కాదు అక్కడ కూడా మనం అప్లై చేసుకోవచ్చు కండిషన్స్ అనేవి. ఇన్ కేస్ మీకు మోర్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఏడబ్ల్యూఎస్ ఐఏఎం పాలసీ కండిషన్స్ అనేటువంటి చెక్ చేస్తే ఎక్స్ప్లిసిట్గా ఈ కండిషన్స్ అనేవి మనం తీసుకోవచ్చు. ఐఏఎం పాలసీ జేసోన్ ఎలిమెంట్స్ కండిషన్స్లో సో డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ రీజన్ బేస్డ్ కండిషన్స్ అనేవి అప్లై చేయాలి అనుకుంటే డైరెక్ట్గా చాట్ జీపీటీకి వెళ్ళైనా లేకపోతే ఐఏఎంలోనైనా ఏడబ్ల్యూఎస్ ఐఏఎం పాలసీ విత్ రీజియన్ బేస్డ్ కండిషన్ సమ్ ఏడబ్ల్యూఎస్ డాక్యుమెంటేషన్ వస్తుంది. చూడండి, ఏడబ్ల్యూఎస్ రిక్వెస్టెడ్ రీజియన్ స్ట్రింగ్ ఈక్వల్స్ టు స్ట్రింగ్ నాట్ ఈక్వల్స్ టు ఏ రీజన్కి అలౌ చేయాలంటే ఆ రీజన్ మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు అండి. సో అలాగే ఇది మీకు సపోర్ట్ అయితే కింద సమ్ ఎగ్జాంపుల్ కూడా చూపిస్తున్నారు, ఇక్కడ చూడండి. స్ట్రింగ్ ఈక్వల్స్ టు రిక్వెస్టెడ్ రీజన్ యూ సెంట్రల్ వన్ సమ్ కండిషన్ అయితే కనిపిస్తుంది. సో అయితే ఇక్కడ మనం అప్లై చేసాం కదా, ఆల్రెడీ ఇది టార్గెట్స్లో మనం అప్లై చేసాము. సో డెవ్ యూ పైన డెవ్ అకౌంట్కి వెళ్దాం. సో డెవ్ అకౌంట్లో రీజనల్ సర్వీస్కి EC2 అనేటువంటి ఒక రీజనల్ సర్వీస్కి వెళ్దాము. లెట్స్ సీ ఏమవుతుందో. సో ప్రెసెంట్ ముంబై రీజన్కి వచ్చాము, మనకి రిక్వెస్ట్ అయితే యాక్సెప్ట్ అవ్వాలి. మీరు చెక్ చేస్తే ఇక్కడ జస్ట్ కౌంట్ ఒకటి చూడండి, వీటి గురించి మనం ఇంకా డిస్కస్ చేయలేదు కానీ బట్ కౌంట్ ఇవి జస్ట్ మాత్రం అబ్జర్వ్ చేయండి. సమ్ 0000 సమ్ కౌంట్ కనిపిస్తుంది, అంటే మనకి ఇక్కడ ఏపీఐ యాక్సెస్ వస్తుంది. ఒకసారి ముంబై రీజన్ నుంచి సమ్ సింగపూర్ రీజన్ చూస్ చేసుకోండి, సమ్ డిఫరెంట్ రీజన్. సో నార్మల్లీ ఎక్స్పెక్టెడ్ ఏంటంటే బ్లాక్ అవ్వాలి. ఇప్పుడు చెక్ చేయండి, బ్లాక్ అయిపోతుందండి. రిక్వెస్ట్ అనేవన్నీ కూడా బ్లాక్ అయిపోతుంది, అందు గురించి ఏపీఐ ఎర్రర్ వస్తుంది. యూఎస్ ఈస్ట్ వన్కి వెళ్ళండి, బికాజ్ అక్కడ కూడా మనం అలౌ చేసాం కదా. యూఎస్ ఈస్ట్ వన్లో మాత్రం వస్తుందండి. అలా వేరే ఏ రీజన్కి వెళ్ళినా సరే మీకు రిక్వెస్ట్ అనేటువంటిది బ్లాక్ అయిపోతుంది. ఇదే మీరు ఏం యూజర్ పాలసీలో కూడా మీరు పెట్టుకోవచ్చు. మనం ఎస్సీపీలో నుంచి కంట్రోల్ చేస్తున్నాం. సో ఇలాగా మన ప్రాజెక్ట్ అనేటువంటిది ఏ రీజన్స్లో అలౌ చేయాలనుకుంటామో ఆ రీజన్స్ని మాత్రమే ఉంచి రిమైనింగ్ రీజన్స్ అన్నిటినీ కూడా మనం ఇక్కడి నుంచి బ్లాక్ చేస్తున్నామండి. అండ్ ఇంకొకటి ఏమంటే, ఒక ప్రాజెక్ట్ తీసుకుంటే ఆ ప్రాజెక్ట్లో ఏడబ్ల్యూఎస్లో 200+ సర్వీసెస్ ఉంటాయి. అన్ని సర్వీసెస్కి మనం యాక్సెస్ ఇవ్వక్కర్లేదు కదండి. ఏ సర్వీసెస్కి యాక్సెస్ కావాలో వాటికి మాత్రమే ఇచ్చి రిమైనింగ్ సర్వీసెస్ అన్నిటికీ కూడా మీరు డెనీ అనేటువంటిది పెట్టి ఎస్సీపీస్ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చండి. సో ఇది మనకు సింపుల్గా ఆర్గనైజేషన్స్ గురించి అండి. సో డౌట్స్ ఉంటే యాడ్ చేయండి రిలేటెడ్ టు ద ఆర్గనైజేషన్, యాడ్ టు ద చాట్ ఆర్ హ్యాండ్ రైస్ చేసిన నేను మీకు ఆప్షన్ ఇస్తాను. ధీరజ్ చెప్పండి. ఓన్లీ ఒకే ఒక సర్వీస్ మాత్రం యాడ్ చేసి బ్లాక్ చేసి ఈ రీజియన్ లోని వేరే సర్వీస్ అన్ని మీ యాక్సెస్ వాయిస్ చేసేలాగా క్లారిటీ లేదు. ఓన్లీ ఒక సర్వీస్ ని మాత్రమే ఈసీ టూ మాత్రమే ఈ రీజియన్ లో యాక్సెస్ చేసి వేరే వేరే రీజియన్స్ ని యాక్సెస్ చేయనట్టు ఆ కండిషన్ ఎలా రాయాలి? ఓన్లీ EC2 సర్వీస్ మాత్రం వర్క్ అయ్యేటట్టు. అది ఎలా రాసుకోవచ్చు అని అంటే, ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే యాక్షన్లో స్టార్ పెట్టేస్తాం అనమాట. మీరు స్టార్ పెట్టుకుని ఏం చేస్తారంటే అక్కడ ఓన్లీ స్పెసిఫిక్ సర్వీస్ని మీరు మెన్షన్ చేస్తారు. EC2 అనేటువంటిది కానీ
ఆర్ ఐఏఎం అయితే ఐఏఎం కానీ, వీపీసీ అయితే వీపీసీ కానీ, ఎస్3 అయితే ఎస్3 కానీ, అక్కడ స్పెసిఫిక్ సర్వీస్ అనేటువంటి పెడతారన్నమాట. లైక్ EC2:* అటువంటి మీరు ఈ యాక్షన్లో పెడతారు. ప్రెసెంట్ మనం స్టార్ పెట్టాం కాబట్టి అన్నిటికీ మనకి డెనీ అయిపోతుంది. లేదు ఏదైనా స్పెసిఫిక్ సర్వీస్ని మాత్రం డెనీ చేయాలి అనుకుంటే ఆ స్పెసిఫిక్ సర్వీస్ని మాత్రం పెట్టొచ్చు. ఆర్ ఇక్కడ ఈ సర్వీసెస్లో చూస్తే కనుక మీకు ఒకసారి ఎడిట్ తీసుకుంటే ఇందులో మీకు చాలా కండిషన్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. డిఫరెంట్ కండిషనల్ కీస్ ఉంటాయి. సో ప్రిన్సిపల్ సర్వీస్ నేమ్, సర్వీస్ లిస్ట్ ఇవన్నీ వస్తున్నాయి. వీటిలో నుంచి మీరు ఇక్కడ ట్రై చేయొచ్చండి కండిషన్స్. ఓకే, సో ఈ పాసిబిలిటీ ఉందని మీకు తెలుసు కాబట్టి ఇన్ఫాక్ట్ మీకు మీరు ఓన్గా కూడా క్రియేట్ చేయలేకపోయినా సంథింగ్ లైక్ చాట్ జీపీటీ ఆర్ వీటిలో నుంచి మీరు సమ్ పాలసీని అయితే తెచ్చుకొని యాడ్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. ఓకే, సో ఎనీ అదర్ క్వశ్చన్స్ అండి ఆన్ ద ఆర్గనైజేషన్స్ అండ్ కంట్రోల్స్? కన్సోలిడేటెడ్ బిల్లింగ్ అనేటువంటిది కూడా చెప్పాను కదా. సో కన్సోలిడేటెడ్ బిల్లింగ్ అంటే ఏంటి? నేను ఇప్పుడు ప్రెసెంట్ ప్రొడక్షన్ అకౌంట్లో ఉన్నానండి, అండ్ ఇక్కడ నుంచి ఒకసారి బిల్స్ అండ్ కాస్ట్ మేనేజ్మెంట్కి వెళ్తాను. సో బిల్స్ అండ్ కాస్ట్ మేనేజ్మెంట్కి వెళితే బిల్స్కి వెళ్తాను. సో బిల్స్లో చెక్ చేస్తే అంటే ఈ అకౌంట్ నాకు ఆల్రెడీ కూడా ఆర్గనైజేషన్లోనే ఉంటుంది. జస్ట్ నేను మనకు డెమో ఇవ్వడానికి మాత్రమే ఈ డెవలప్మెంట్ అకౌంట్ని ఆర్గనైజేషన్ నుంచి కూడా రిమూవ్ చేశాను. సో కాబట్టి నాకు ప్రీవియస్ మంత్స్ బిల్స్ అనేవి కూడా ఇక్కడ కనిపిస్తాయి. బట్ మీరు ఎప్పుడైతే ఆర్గనైజేషన్ యాడ్ చేస్తారో ఆ డే నుంచి మాత్రమే మీకు ఆ సెకండ్ అకౌంట్, థర్డ్ అకౌంట్, ఫోర్త్ అకౌంట్, రిమైనింగ్ అకౌంట్స్ బిల్లింగ్ అంతా కూడా మాస్టర్ అకౌంట్కి అయితే వస్తుంది. నాకు ఇది ఆల్రెడీ ఉండేది కాబట్టి ఇక్కడ నేను బిల్స్ అయితే చూపించగలుగుతున్నా. మీకు ఇది కనిపించకపోవచ్చు. మీకు ఇది కనిపించాలి అంటే అగైన్ మీరు ఒక యాడ్ చేసిన తర్వాత ఒక లైక్ 1-2 వీక్స్ అయినా మీరు వెయిట్ చేస్తే అప్పుడు మీకు సమ్ బిల్స్ ఏమైనా జనరేట్ అయితే అవి మీకు ఇక్కడ కనిపిస్తాయి. సో ఇప్పుడు ప్రెసెంట్ బిల్లింగ్ పీరియడ్ చెక్ చేస్తే May 2024 ఉంది కదా. సో కొంచెం కిందకు వస్తాను. కిందకు వస్తే మీకు చార్జెస్ బై సర్వీస్ కనిపిస్తుంది. సో ఇది కరెంట్ అకౌంట్లో ఉన్నటువంటి సర్వీస్. కానీ పక్కకు వెళ్తే చార్జెస్ బై అకౌంట్ కూడా కనిపిస్తుంది. సో ఇందులో మీకు 2 AWS అకౌంట్స్ కనిపిస్తున్నాయి. సో ఫస్ట్ AWS అకౌంట్ అండ్ సెకండ్ AWS అకౌంట్. ఏ అకౌంట్లో ఎంత బిల్ వచ్చింది, సర్వీస్ వైజ్ బిల్ ఎంత వచ్చింది, ఏ సర్వీసెస్ యూస్ చేశారు, ఇవన్నీ కూడా మీకు ఇక్కడ ఇండివిజువల్గా కనిపిస్తాయి. సో ఇలాగా మొత్తం ఇది కన్సోలిడేటెడ్ బిల్లింగ్ అంటే మీకు మొత్తం అన్ని అకౌంట్స్కి సంబంధించిన బిల్ అంతా కూడా ఒకటే అకౌంట్కి వస్తుంది. సో ఇప్పుడు రెస్పాన్సిబుల్ ఎవరు అని అంటే ఈ ఫస్ట్ అకౌంటే మనకి రెస్పాన్సిబుల్గానైతే, అంటే మేనేజ్మెంట్ అకౌంటే బిల్స్ పే చేయడానికి రెస్పాన్సిబుల్గా ఉంటుంది. ఓకే, సో ఎనీ అదర్ క్వశ్చన్స్ అండి? సో విల్ గో టు ద అనదర్ సర్వీస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏవైతే కంట్రోల్స్ అప్లై చేస్తామో ఆ కంట్రోల్స్ని తీసేస్తాను. ఇవన్నీ రియల్ టైమ్ అప్లికేషన్స్ అండి. మనకి రియల్ టైమ్ యూజ్ చేసేటువంటి అప్లికేషన్స్ ఇవన్నీ కూడా. లెట్స్ గో టు పాలసీస్, సర్వీస్ కంట్రోల్ పాలసీస్, అండ్ ఇందులో యాక్షన్స్ డిలీట్. ఐ థింక్ డిలీట్ చేయలేమేమో. Hmm. ఇవన్నీ టార్గెట్స్ అటాచ్ చేసి ఉన్నాయి. సో ఫస్ట్ టార్గెట్స్ డిటాచ్ చేయాలి. డిటాచ్.
ఓకే. సో దీన్ని ఇట్లానే ఉంచండి. ఇప్పుడు మనం ఇంకొక ఎస్ఎస్ఓ అనేటువంటి సర్వీస్ మనం డిస్కస్ చేస్తాము. బట్ ఆ సర్వీస్ మనం చేయాలి అని అంటే మనకి ఆర్గనైజేషన్ అయితే ఎనేబుల్ చేసి ఉండాలి. అప్పుడు మాత్రం ఎస్ఎస్ఓ అనేటువంటి మనం చేయగలుగుతాం. సో ఒకసారి ఎస్ఎస్ఓ గురించి చూసిన తర్వాత వాటిపైన కూడా డెమోని చేద్దాం. సో ఎస్ఎస్ఓ విచ్ మీన్స్ సింగిల్ సైన్ ఆన్ అండి. అండ్ ఇది మనకి ఇప్పుడు ఎస్ఎస్ఓ అనేటువంటి నేమ్ తోటి లేదు. ఐఎమ్ ఐడెంటిటీ సెంటర్ అండి. ఇదివరకు ఎస్ఎస్ఓ అనేటువంటి నేమ్ తోటి ఉండేది, బట్ దాన్ని ఏడబ్ల్యూఎస్ వాడు రీనేమ్ చేశాడు. నౌ ఇట్ ఈస్ రీనేమ్డ్ యాజ్ ఐఏఎం ఐడెంటిటీ సెంటర్ అండి. సో బయట మీకు చెక్ చేస్తే పింగ్ వన్ అనేటువంటివి చాలా సింగిల్ సైన్ ఆన్ సర్వీసెస్ అయితే ఉంటాయి. అండ్ మీ కంపెనీస్ వచ్చేసి మనకి లైక్ డిఫరెంట్ డిఫరెంట్ సింగిల్ సైన్ ఆన్స్ అనేవి యూస్ చేస్తూ ఉండొచ్చు. కొన్ని కంపెనీస్ ఏడబ్ల్యూఎస్కి సంబంధించినటువంటి ఎస్ఎస్ఓస్ యూస్ చేయొచ్చండి. మిగతా కంపెనీస్ థర్డ్ పార్టీ రిలేటెడ్గా ఉన్నటువంటి ఎస్ఎస్ఓస్ అయినా యూస్ చేయొచ్చు. ఆర్ మనకు రోల్ బేస్డ్ లాగిన్స్ అయినా యూస్ చేయొచ్చు. ఐఏఎం యూజర్ బేస్డ్ లాగిన్స్ అయినా యూస్ చేసుకోవచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఇప్పుడు ఎస్ఎస్ఓస్ అనేవి యూస్ చేయడానికి ప్రిఫర్ చేస్తున్నాయి కాబట్టి ఎస్ఎస్ఓస్ వచ్చేసరికి ఏడబ్ల్యూఎస్ వాడు ప్రొవైడ్ చేసేటువంటి ఐఏఎం ఐడెంటిటీ సెంటర్ అయినా యూస్ చేయొచ్చు. లేదంటే సమ్ థర్డ్ పార్టీ సర్వీసెస్ అయినా యూస్ చేయొచ్చు అండి. సో బేస్డ్ ఆన్ వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళు యూస్ చేసుకుంటూ ఉంటారు. మనకి ఇది ఏడబ్ల్యూఎస్ సర్వీస్ కాబట్టి దీని గురించి మనం స్పెసిఫిక్గా చెక్ చేస్తాం. సో ఆర్గనైజేషన్స్ అనేటువంటి దాంట్లో ఏమవుతుంది అని అంటే మన దగ్గర మల్టిపుల్ అకౌంట్స్ అనేవి ఉన్నాయి. సో మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నప్పుడు ఆ అకౌంట్స్ అన్నింటినీ కూడా యూజింగ్ ఐఏఎం రోల్స్ తోటి మనం కనెక్టివిటీ అనేటువంటి చేస్తున్నాం యూజింగ్ ద స్విచ్ రోల్ అనేటువంటిది చేసుకుంటాం. బట్ ఇక్కడ చెక్ చేస్తే ఎవ్రీ అకౌంట్లో కూడా రోల్స్ మీరు వెళ్ళి మాన్యువల్గా క్రియేట్ చేయడం, వాటికి పర్మిషన్స్ అప్లై చేయడం, ఇది ఒక డిఫికల్ట్ అడ్మినిస్ట్రేటివ్ టాస్క్ కింద అయితే ఉంటుంది. సో ఈ టాస్క్ అనేటువంటిది ఉండకుండా మనకి ఇక్కడ సమ్ కైండ్ ఆఫ్ ఈజీగా పని అయిపోవాలి అంటే అప్పుడు మనం ఎస్ఎస్ఓ అనేటువంటి చూస్ చేసుకోవచ్చు. బట్ ఎస్ఎస్ఓ అనేటువంటి దానికి ఆర్గనైజేషన్స్ డిపెండెన్సీ అయితే ఉంటుందండి. ఎస్ఎస్ఓ చేయాలి అని అంటే ఆర్గనైజేషన్స్ డిపెండెన్సీ ఉంటుంది. అయితే వన్స్ మీరు ఎస్ఎస్ఓ యూస్ చేయడం స్టార్ట్ చేస్తే దెన్ ఇండివిజువల్గా ఐఏఎం రోల్స్ అనేవి క్రియేట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదండి. మొత్తం ఎస్ఎస్ఓనే తీసుకుంటుంది. ఎస్ఎస్ఓనే మొత్తం దాని లైక్ మొత్తం ఆ ప్రాసెస్ అంతా కూడా టేక్ కేర్ చేస్తుంది. సో అయితే ప్రీవియస్గా మనం చూసింది ఏంటి అని అంటే ఒక అకౌంట్లో ఐఏఎం యూజర్స్ క్రియేట్ చేసుకుని రిమైనింగ్ అకౌంట్స్లో రోల్స్ అన్ని కూడా క్రియేట్ చేసుకుంటాం అనేటువంటిది మనం చెప్పుకొని ఇక్కడ రోల్స్తో స్విచ్ రోల్ అనేటువంటి చేసుకుంటాం అనేటువంటిది ప్రీవియస్గా మనం చూసామండి. కానీ వన్స్ ఎస్ఎస్ఓ వచ్చిన తర్వాత ఈ యూజర్స్ ఏదైతే ఉంటుందో యూజర్స్ అనేవి ఐఏఎం సర్వీస్లో మనం మెయింటైన్ చేయక్కర్లేదండి. మరి ఎవరు మెయింటైన్ చేస్తారంటే సింగిల్ సైన్ ఆనే మెయింటైన్ చేస్తారు. సింగిల్ సైన్ ఆన్ అనేటువంటిది ఒక సర్వీస్. ఆ సర్వీస్లో యూజర్స్ని స్టోర్ చేయడానికి సింగిల్ సైన్ ఆన్కి సంబంధించినటువంటి ఐడెంటిటీ స్టోర్ అయితే ఉంటుంది. అక్కడ యూజర్స్ అందరూ కూడా స్టోర్ అవుతారు. సో మన ప్రీవియస్గా ఆన్ ప్రిమైజెస్లో ఉన్నటువంటి యాక్టివ్ డైరెక్టరీ లాంటి వాటిని కనెక్ట్ చేయాలి అని అంటే ఈ ఏడబ్ల్యూఎస్ అకౌంట్కి ఇంటిగ్రేట్ చేసేవాళ్ళం అండి ఐఏఎం సర్వీస్కి. కానీ ఇప్పుడు ఏం చేయాలి అని అంటే ఎస్ఎస్ఓ సర్వీస్కి ఇన్ కేస్ మీకు ఆన్ ప్రిమైస్లో యాక్టివ్ డైరెక్టరీ లాంటివి ఉంటే వాటిని తీసుకొచ్చేసి ఎస్ఎస్ఓకి సంబంధించినటువంటి ఐడెంటిటీ స్టోర్ తోటే మనం లింక్ చేసుకోవాలి. సో ఏడబ్ల్యూఎస్ అకౌంట్స్కి సంబంధించి ఇది ఒక సింగిల్ సైన్ ఆన్ లాగా పనిచేస్తుంది. ప్లస్ ఏమైనా థర్డ్ పార్టీ అప్లికేషన్స్ లాంటివి ఉన్నా లైక్ జూమ్, డ్రాప్ బాక్స్ ఏవైతే మనకి ఏడబ్ల్యూఎస్ సింగిల్ సైన్ ఆన్ సపోర్ట్ చేస్తుందో మొత్తం సపోర్ట్ చేసేటువంటి అప్లికేషన్స్ అన్నిటిని కూడా మీకు ఒకటే ఇంటర్ఫేస్ నుంచి లాగిన్ ప్రొవైడ్ చేస్తుంది. మనకి ఎస్ఎస్ఓ అనేటువంటి అలవాటు అయితే కనుక నార్మల్ ఐఏఎం యూజర్స్ తోటి లాగిన్ అవ్వాలి అంటే మనకి చిరాకు వచ్చేస్తుంది. మీకు 10 అకౌంట్స్ అని అనుకోండి, 10 అకౌంట్స్లోకి మీరు లాగిన్ చేయాలంటే 10 అకౌంట్స్కి 10 ఐఏఎం యూజర్స్ కావాలి. లేదంటే 10 డిఫరెంట్ రోల్స్ అనేవి మీరు ఎప్పుడూ కూడా ఇన్వెంటరీ మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. అంటే ఒక సిఎస్వి ఫైల్లోనో ఎక్కడో ఒక ఫైల్లో మీరు మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఎస్ఎస్ఓ లాంటిది తీసుకుంటే ఏమవుతుంది అని అంటే మీకు ఇది ఒక నేమే సింగిల్ సైన్ ఆన్ కాబట్టి మీకు జస్ట్ ఒక యూజర్ నేమ్ వస్తుంది, ఒక పాస్వర్డ్ అనేటువంటిది వస్తుందండి. వన్స్ మీరు లాగిన్ అయితే ఈ లాగిన్లోనే అకౌంట్ 1 కనిపిస్తుంది, అకౌంట్ 2 కనిపిస్తుంది, అకౌంట్ 3 కనిపిస్తుంది, అకౌంట్ 4 కనిపిస్తుంది, అన్ని అకౌంట్స్ మీకు ఇక్కడే కనిపిస్తాయి. సో ఇందులో పైన ఏ అకౌంట్ పైన క్లిక్ చేస్తే ఆ అకౌంట్లోకి మీకు లాగిన్ అనేటువంటిది ఈజీగా మనకి వచ్చేస్తుంది. మెయిన్గా ఏడబ్ల్యూఎస్ వాడు వచ్చేసి అకౌంట్స్ ఎస్ఎస్ఓ వచ్చేసి ఏడబ్ల్యూఎస్ అకౌంట్స్ లాగిన్ అవ్వడానికి లేదంటే థర్డ్ పార్టీ అప్లికేషన్స్ లాగిన్ అవ్వడానికి కూడా సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తాడు. సో ఐడెంటిటీ సోర్స్ వచ్చేసి లైక్ ఎస్ఎస్ఓకి సంబంధించినట్టు ఏడబ్ల్యూఎస్కి సంబంధించిన యూజర్స్ స్టోర్ చేసుకోవచ్చు. లేదంటే ఆన్ ప్రిమైస్కి సంబంధించినటువంటి యాక్టివ్ డైరెక్టరీ రిలేటెడ్ ఇంటిగ్రేషన్స్ అన్ని కూడా ఇక్కడ మనం చేసుకోవచ్చు అండి. అయితే మీకు వన్స్ ఎస్ఎస్ఓ అనేటువంటిది మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఎస్ఎస్ఓ అనేటువంటి మీ అకౌంట్లో ఉంటే ఐఏఎం యూజర్స్ అనేవి యూజ్ చేయడం కంటే ఎస్ఎస్ఓకి ఎక్కువ ప్రయారిటీ అనేటివి మనం ఇవ్వాలండి. ఈవెన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఆల్రెడీ ఒక డిఫరెన్స్ మనం చూసామండి.
ఐఏఎం యూజర్స్ తోటి లాగిన్ అవ్వాలా, ఐఏఎం రోల్స్ తోటి లాగిన్ అవ్వాలి అని అంటే ప్రయారిటీ రోల్స్కి ఇవ్వాలండి. లేదు ఐఏఎం యూజర్స్ తోటి లాగిన్ అవ్వాలా, ఎస్ఎస్ఓ యూజర్స్ తోటి లాగిన్ అవ్వాలా, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ వస్తే ఎస్ఎస్ఓ యూజర్స్కి మనం ప్రయారిటీ అనేటువంటిది ఎక్కువ ఇవ్వాలి. సో ఎస్ఎస్ఓ అనేటువంటి దానికి మన ప్రిఫరెన్స్ అనేటువంటి ఎక్కువ ఇవ్వాలి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సినారియో పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక మనం తీసుకుంటే. ఎందుకనేటువంటిది నేను ఏడబ్ల్యూఎస్ ఇది మనం డెమో చేస్తున్నప్పుడు ఏడబ్ల్యూఎస్ కన్సోల్ ఒకసారి దాన్ని కూడా చూపిస్తాను. ఏడబ్ల్యూఎస్ వాడి దీన్ని రికమెండ్ చేస్తూ ఉంటాడు యాజ్ పర్ బెస్ట్ ప్రాక్టీసెస్ కింద. సో మన డెమోస్లో ఎస్ఎస్ఓని సెటప్ చేద్దాం, సమ్ యూజర్స్ని క్రియేట్ చేద్దాము, అండ్ ఆ యూజర్స్కి పర్మిషన్ సెట్స్ అనేవి ఉంటాయండి. సో పర్మిషన్ సెట్స్ అంటే మనం నార్మలీ పాలసీస్ తోటి అయితే కంట్రోల్ చేస్తూ ఉంటాం కదా, ఐఏఎం యూజర్స్ ఏ సర్వీసెస్ యాక్సెస్ కావాలని. ఇక్కడ ఏంటి అని అంటే ఎస్ఎస్ఓలో డిఫరెంట్ అకౌంట్స్కి సంబంధించిన కంట్రోల్ ఉంటుంది కాబట్టి వీటికి పర్మిషన్ సెట్స్ అనేటువంటి కాల్ చేస్తాడు. బట్ అగైన్ దీస్ ఆర్ ఆల్సో నథింగ్ బట్ పాలసీసే. బట్ ఆ పాలసీస్ అనేవి ఏ అకౌంట్ పైన అప్లై చేయాలనేటువంటి చూస్తాం కాబట్టి విచ్ ఆర్ కాల్డ్ ఎస్ నథింగ్ బట్ పర్మిషన్ సెట్స్ అనమాట. కానీ వాటి సింటాక్స్ అనేటువంటి చెక్ చేస్తే సింటాక్స్ అనేటువంటి మనకు సిమిలర్గానే కనిపిస్తూ ఉంటుంది. సో ఒకసారి వీటిపైన మన డెమోని అయితే చూద్దాము. చాలా సింపుల్గానైతే ఉంటుంది. సో ఎస్ఎస్ఓ అనేటువంటిది ఇట్స్ ఎ రీజనల్ సర్వీస్ అండి, అండ్ ఇట్ ఈస్ ఆల్సో కమ్స్ విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీకు ఎస్ఎస్ఓలో కూడా చార్జెస్ అనేవి ఉండవు. బట్ నార్మల్లీ అవుట్ సైడ్ సింగిల్ సైన్ ఆన్ సర్వీసెస్ చెక్ చేస్తే కనుక ఎస్ఎస్ఓ టూల్స్, సింగిల్ సైన్ ఆన్ టూల్స్ చాలా కనిపిస్తాయి. సో ఓక్టా, డియో, సైబర్ ఆర్క్, లాస్ట్ పాస్, ఆత్ జీరో చాలా కనిపిస్తున్నాయి. పింగ్ ఐడెంటిటీ, వన్ లాగిన్. మీ కంపెనీస్లో ఏదైనా యూస్ చేస్తూ ఉండొచ్చండి. సో కీపర్ ఎస్ఎస్ఓ, సో చాలా ఉన్నాయి. సో ఫైన్. ఫస్ట్ ఎస్ఎస్ఓ అనేటువంటి ఎనేబుల్ చేయాలి అని అంటే ఆర్గనైజేషన్స్ అనేటువంటి ఎనేబుల్ అయ్యి ఉండాలి. ఎందుకనంటే ఎస్ఎస్ఓ అనేటువంటి సర్వీస్కి వెళ్దాము. చూస్తే మీకు ఐఎం ఐడెంటిటీ సెంటర్ వస్తుంది. ఎస్ఎస్ఓ అయితే రీనేమ్ చేసేసాడు. ఐఎం ఐడెంటిటీ సెంటర్లో సో కనెక్ట్ విత్ యువర్ ఎగ్జిస్టింగ్ ఐడెంటిటీ సోర్స్ ఈజీగా మనం మేనేజ్ చేసుకోవచ్చు. సో ఇది రీజనల్ సర్వీస్ అయినప్పటికీ కూడా మీకున్నటువంటి అన్ని రీజన్స్లో ఒకే ఒక్క రీజన్లో మాత్రమే ఐడెంటిటీ సెంటర్ని మీరు ఎనేబుల్ చేయగలుగుతారండి. సో డిఫరెంట్ రీజన్స్లో మీకు ఇది సపోర్ట్ చేయదు, సింగిల్ రీజన్లోనే సపోర్ట్ చేస్తుంది. లెట్స్ ఇప్పుడు ఆల్రెడీ మొబైల్ ఎనేబుల్ చేశాను కదా, వేరొక రీజన్కి వెళ్తే కనుక మీకు ఇక్కడ ఆల్రెడీ చూపిస్తాడు. యూ మస్ట్ ఫస్ట్ డిలీట్ యువర్ కరెంట్ ఐఎం ఐడెంటిటీ సెంటర్ కాన్ఫిగరేషన్ ఇన్ ముంబై రీజన్ అని. సో ఇది రీజనల్ సర్వీస్ అయినప్పటికీ కూడా మీకు ఒక రీజన్లోనే అలౌ చేస్తాడండి. మల్టిపుల్ రీజన్స్లో ఎస్ఎస్ఓస్ అనేవి మనం పెట్టుకోమన్నమాట. సో ఐఎం ఐడెంటిటీ సెంటర్ ఎనేబుల్ చేసిన తర్వాత మీకు యూఐ అనేటువంటి ఇట్లా వస్తుందండి. అండ్ ఇక్కడ మీకు చెక్ చేస్తే యూజర్స్ అనే వాళ్ళు కనిపిస్తున్నారు. సో ఈ యూజర్స్ ఎవరు అంటే ఎస్ఎస్ఓ రిలేటెడ్ యూజర్స్ అండి, ఐఎం యూజర్స్ కాదు, వీళ్ళందరూ ఎస్ఎస్ఓ యూజర్స్ అనమాట. దెన్ ఇక్కడ కూడా గ్రూప్స్ క్రియేట్ చేసుకొని కామన్గా పర్మిషన్స్ అనేవి మేనేజ్ చేసుకోవచ్చు అండి. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఎస్ఓకి మనం లాగిన్ అవ్వాలి అని అంటే ఇక్కడ సెట్టింగ్స్లో మీకు ఎస్ఎస్ఓకి సంబంధించినటువంటి ఏఆర్ఎన్ కనిపిస్తుంది. అండ్ ఈ ఎస్ఎస్ఓకి కనెక్ట్ అవ్వాలి అని అంటే ఎస్ఎస్ఓ యూఆర్ఎల్ కూడా కనిపిస్తుంది. సో మీరు ఒక న్యూ కంటైనర్ తీసుకోండి. సమ్ ఏడబ్ల్యూఎస్ ఎస్ఎస్ఓ యూజర్ అని నాకు ఆల్రెడీ ఉంది. మీరు ఒక న్యూ కంటైనర్ తీసుకోవచ్చు. ఓకే, సో ఇది రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ లింక్ ఇన్ న్యూ కంటైనర్ ట్యాబ్ మన ఎస్ఎస్ఓ యూజర్ని ఈ పర్టికులర్ కంటైనర్ లాంచ్ చేస్తాను. సో మీకు ఇక్కడ లాగిన్ స్క్రీన్, ఎస్ఎస్ఓ లాగిన్ స్క్రీన్ వచ్చేసి ఇట్లా కనిపిస్తుంది. ఇక్కడ మీ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనేటువంటి ఎంటర్ చేస్తే మీరు ఎస్ఎస్ఓకి అయితే లాగిన్ అవుతారు. సో ప్రెసెంట్ మనం ఇంకా ఎటువంటి యూజర్స్ కూడా క్రియేట్ చేయలేదు కాబట్టి ఫస్ట్ యూజర్ అనేటువంటిది క్రియేట్ చేద్దాం. సో లెఫ్ట్ సైడ్ చెక్ చేస్తే యూజర్స్ కనిపిస్తున్నాడు. యాడ్ యూజర్, యూజర్ నేమ్ సమ్ నేమ్ యాడ్ చేద్దాం. సమ్ యూజర్ నేమ్ ఆర్ ఈమెయిల్ ఐడి రెండు మీరు యాడ్ చేయొచ్చండి. సో ఎస్ఎస్ఓ యూజర్ ఎట్ సమ్ టెస్ట్ డాట్ కామ్, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి అండ్ ఫస్ట్ నేమ్ ఎస్ఎస్ఓ, లాస్ట్ నేమ్ ఈజ్ యూజర్. సమ్ డమ్మీ డేటా యాడ్ చేస్తాను. అయితే ఇక్కడ టూ ఆప్షన్స్ వస్తున్నాయి.
ఈ యూజర్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మీకు ఈమెయిల్ వెళ్ళాలి అంటే పర్టికులర్ ఈమెయిల్కి మీరు ఫస్ట్ ఆప్షన్ చూస్ చేస్తారు. బట్ ఈమెయిల్ ఐడి ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యి ఉండదు కాబట్టి నేను సెకండ్ చూస్ చేస్తున్నాను. సో జనరేట్ వన్ టైమ్ పాస్వర్డ్ దట్ యూ కెన్ షేర్ విత్ అవర్ యూజర్ అండ్ సో దట్స్ ఇట్. ఈ డీటెయిల్స్ అనే ఆప్షన్ మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. క్లిక్ ఆన్ నెక్స్ట్. గ్రూప్స్లో యాడ్ చేయాలంటే గ్రూప్ సెలెక్ట్ చేసుకోవచ్చు. క్లిక్ ఆన్ నెక్స్ట్. దట్స్ ఇట్. యాడ్ యూజర్. ఇవి మీ యూజర్ క్రెడెన్షియల్స్ అండి. సో యూజర్ లాగిన్ ఐడి, లాగిన్ యూఆర్ఎల్, యూజర్ నేమ్. Let's add username here. Click on next. Then the password. పాస్వర్డ్ వచ్చేసి ఓన్లీ వన్ టైం పాస్వర్డ్ అండి. ఇక్కడ రీసెట్ అడుగుతుంది ఎందుకంటే వన్ టైం పాస్వర్డ్ కాబట్టి. సో ఇక్కడ చెక్ చేస్తే ఎంఎఫ్ఏ డివైస్ని రిజిస్టర్ చేసుకోండి. నార్మల్లీ మనం ఐఎం యూజర్లో చెక్ చేస్తానండి. ఎంఎఫ్ఏ అనేటువంటిది ఇట్స్ అన్ ఆప్షనల్ అనమాట, మ్యాండేటరీ కాదు. కానీ ఎస్ఎస్ఓకి వచ్చేసరికి ఏంటి అని అంటే ఇది ఒక మ్యాండేటరీ రిస్ట్రిక్షన్ కింద మనం పెట్టుకోవచ్చండి. అన్ని కంపెనీస్ ఎంఎఫ్ఏ అనేటువంటి ఖచ్చితంగా ఎనేబుల్ చేస్తాయి. అంటే యూజర్ ఉన్నాడు అని అంటే ఎంఎఫ్ఏ ఖచ్చితంగా ఎనేబుల్ చేయాల్సిందే. ఇది ఎక్కడి నుంచి మనం కంట్రోల్ చేసుకోవచ్చు అంటే మన ఎస్ఎస్ఓ స్క్రీన్ నుంచి కూడా దీన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు అండి. అది మీకు ఇక్కడ సెట్టింగ్స్ కనబడతాయి. సెట్టింగ్స్లో సో సెట్టింగ్స్లో అథెంటికేషన్ ఉంటుంది. అథెంటికేషన్లో ఇక్కడ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఉంది. మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్లో ఇది ఎనేబుల్ చేసే ఉంటుందండి. సో కాన్ఫిగర్ కాన్ఫిగర్ చేద్దాం. ఇది నెవర్, దీన్ని స్టాప్ చేసేద్దాము, ప్రాంప్ట్ యూజర్ ఫర్ ఎంఎఫ్ఏ. బట్ బెస్ట్ ప్రాక్టీస్ ఏంటి అని అంటే ఎంఎఫ్ఏ ఎనేబుల్ అయి ఉండడం ఇట్స్ బెస్ట్ ప్రాక్టీస్ అనమాట. సో సేవ్ ద చేంజెస్. డన్. అండ్ మళ్ళీ స్క్రీన్కి వెళ్తాను, రీఫ్రెష్ చేస్తాను. ఎస్ఎస్ఓ యూజర్, ఐ థింక్ ఈ పాస్వర్డ్ నేను సేవ్ చేసుకోలేదు. లెట్ మీ రీజనరేట్ మై పాస్వర్డ్. సో రీసెట్ పాస్వర్డ్ కనిపిస్తుందండి, ఇక్కడ నుంచి రీసెట్ చేయొచ్చు. జనరేట్ వన్ టైమ్, కాపీ ద పాస్వర్డ్, సైన్ ఇన్. యా, సో న్యూ పాస్వర్డ్ అడుగుతుంది. సో ఎంఎఫ్ఏ తీసేసాం కాబట్టి మనకి డైరెక్ట్గా న్యూ పాస్వర్డ్ అడుగుతుందండి, లేదంటే ఎంఎఫ్ఏ అయితే అడుగుతుంది. సెట్ న్యూ పాస్వర్డ్. డన్. సో ఇది ఎస్ఎస్ఓ స్క్రీన్ అండి. సో ఇక్కడ మనం ఇంకా ఎటువంటి అకౌంట్స్కి కూడా పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి మీకు ఏ అకౌంట్స్ కూడా ఇక్కడ కనిపించట్లేదండి. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అని అంటే ఎస్ఎస్ఓకి వెళ్ళి ఎస్ఎస్ఓలో మీకు ఇక్కడ మల్టీ అకౌంట్ పర్మిషన్స్ అనేటువంటి కనిపిస్తుంది. ఇందులో ఏడబ్ల్యూఎస్ అకౌంట్స్ అనేటువంటిది ఉంది. ఇక్కడ ఏడబ్ల్యూఎస్ అకౌంట్స్ అంటే ఏ అకౌంట్స్ వస్తాయంటే ఆల్రెడీ మనం ఆర్గనైజేషన్లో ఎనేబుల్ చేసినటువంటి అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ అకౌంట్ లిస్ట్ అంతా ఈ సేమ్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఇదే స్ట్రక్చర్ మీకు ఎస్ఎస్ఓలో కూడా వస్తుంది. అందు గురించే మనకి ఎస్ఎస్ఓ అనేటువంటి సర్వీస్కి ఆర్గనైజేషన్స్ అనేటువంటి సర్వీసెస్ డిపెండెన్సీ అనమాట. సో ఇక్కడ ఫస్ట్ మీరు డిఫరెంట్ అకౌంట్స్ని సెలెక్ట్ చేసుకొని ఆ అకౌంట్స్లో మీరు ప్రివిలేజెస్ అనేవి యాడ్ చేయొచ్చు. బట్ దానికంటే ముందు ఈ అకౌంట్లో ఏం పర్మిషన్స్ అనేవి ఇవ్వాలనుకుంటున్నాం అనేటువంటి దానికి సమ్ పర్మిషన్ సెట్స్ అనేవి మనం క్రియేట్ చేసుకోవాలి. సో ఫస్ట్ పర్మిషన్ సెట్ క్రియేట్ చేద్దాం. సో క్రియేట్ ఏ పర్మిషన్ సెట్. సో టూ ఆప్షన్స్ ఉన్నాయి, ప్రీ డిఫైన్డ్ పర్మిషన్ సెట్, కస్టమ్ పర్మిషన్ సెట్. ప్రీ డిఫైన్డ్ పర్మిషన్ సెట్లో అడ్మినిస్ట్రేటివ్ యాక్సెస్, బిల్లింగ్ యాక్సెస్ ఇవన్నీ కూడా వచ్చేస్తున్నాయి. సో ఇక్కడ నుంచి ఒకసారి బిల్లింగ్ యాక్సెస్ తీసుకుందాము. క్లిక్ ఆన్ నెక్స్ట్. అండ్ పర్మిషన్ సెట్ నేమ్ వచ్చేసి బిల్లింగ్ అనే పెడుతున్నాం. అండ్ ఇది సెషన్ డ్యూరేషన్ ఎంతసేపు ఉండాలి. ఐఏఎం రోల్లో చెక్ చేస్తే మనకి సెషన్ డ్యూరేషన్ ఉంది కదండి, సేమ్ అదే సెషన్ డ్యూరేషన్ కూడా ఇక్కడ ఉందన్నమాట. సో మీరు ఈ పర్టికులర్ పర్మిషన్ సెట్ తోటి లాగిన్ అయితే ఎంతసేపు వరకు లాగిన్ ఉంచాలి ఆ టైం మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. క్లిక్ ఆన్ నెక్స్ట్. క్లిక్ ఆన్ క్రియేట్. ఒక పర్మిషన్ సెట్ క్రియేట్ చేస్తాం. సెకండ్ పర్మిషన్ సెట్ కూడా క్రియేట్ చేద్దాం. క్రియేట్ ఏ పర్మిషన్ సెట్. ఈసారి కస్టమ్ పర్మిషన్ సెట్ తీసుకుందాం. క్లిక్ ఆన్ నెక్స్ట్. కస్టమ్లో మన కస్టమ్ ఇన్లైన్ పాలసీస్ మనం యాడ్ చేసుకోవచ్చు అండి, లేదంటే మీరు కస్టమర్ మేనేజ్ పాలసీస్ మీరు యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ కూడా ఏడబ్ల్యూఎస్ మేనేజ్ పాలసీస్ ఉంటే వీటి నుంచి కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి. జస్ట్ లైక్ ఐఎంలో ఎట్లా చేస్తామో అలా చేయొచ్చు. క్లిక్ ఆన్ నెక్స్ట్. సో అడ్మినిస్ట్రేటర్ ఆర్ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ఇట్లా యాడ్ చేసుకోవచ్చు. లెట్స్ ఏ L3 ఇంజనీర్ అని యాడ్ చేస్తాను. సెషన్ డ్యూరేషన్. క్లిక్ ఆన్ నెక్స్ట్. క్రియేట్. సో రెండు పర్మిషన్ సెట్ చేసామండి. ఇప్పుడు ఏం చేయాలి, ఏడబ్ల్యూఎస్ అకౌంట్స్లోకి వెళ్దాం. అకౌంట్స్లోకి వెళ్ళి ఏ అకౌంట్కి అయితే మీరు పర్మిషన్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ అకౌంట్ని మీరు సెలెక్ట్ చేసుకోండి.
సెలెక్ట్ చేసుకుని అసైన్ యూజర్స్. సో గ్రూప్స్ ఉంటే గ్రూప్ సెలెక్ట్ చేస్తారు, లేవు కాబట్టి యూజర్స్ సెలెక్ట్ చేస్తాను. ఎస్ఎస్ఓ యూజర్, క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ పర్మిషన్ సెట్స్ వస్తున్నాయి. ఇందులో మీరు రెండు పర్మిషన్ సెట్స్కి పర్మిషన్ ఇవ్వచ్చు, లేదంటే ఒకటే పర్మిషన్ సెట్కి మీరు పర్మిషన్ అయితే ఇవ్వచ్చండి. సో లెట్స్ బిల్లింగ్ అనేటువంటి ఇస్తున్నాను. క్లిక్ ఆన్ నెక్స్ట్, క్లిక్ ఆన్ సబ్మిట్. సో అగైన్ ఇక్కడ కూడా బ్యాక్గ్రౌండ్లో జరిగేది ఏంటంటేనండి, ఏవైతే ఐఏఎం రోల్స్ ఉన్నాయో ఐఏఎం రోల్స్ అనేటువంటిది ఈ ఎస్ఎస్ఓనే బ్యాక్గ్రౌండ్లో క్రియేట్ చేస్తుంది. సో అవి మనం చెక్ చేయాలి అని అంటే లెట్స్ గో టు డెవలప్మెంట్ అకౌంట్. ఇక్కడ ఐఏఎం సర్వీస్కి వెళ్ళండి. ఐఏఎం సర్వీస్లో వీటిని మనం చెక్ చేయొచ్చు. రోల్స్లోకి వెళ్దాము. రోల్స్లో ఎస్ఎస్ఓ అనేటువంటి దాంతో సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు ఒక బిల్లింగ్, మనం ఇచ్చిన బిల్లింగ్ అనేటువంటి నేమ్ కదండి, మొత్తం ఎస్ఎస్ఓ రిలేటెడ్ రోల్స్ అన్ని కూడా ఏడబ్ల్యూఎస్ రిజర్వ్డ్ ఎస్ఎస్ఓ తోటి స్టార్ట్ అవుతాయి. ఇందులో మీరు చెక్ చేస్తే బిల్లింగ్ అనేటువంటి ఉంది చూసారా, మన బిల్లింగ్ అనేటువంటి పాలసీ ఇచ్చాం కాబట్టి. అండ్ దీని క్రియేషన్ టైం కూడా చెక్ చేయొచ్చు. సో May 10th, సో జస్ట్ నో క్రియేట్ అయినట్టయితే కనిపిస్తుంది. అండ్ పాలసీ కూడా బిల్లింగ్ పాలసీ అయితే అప్లై అయ్యి కనిపిస్తుంది అనమాట. ఓకే. సో నథింగ్ బట్ ఐఎం రోలే క్రియేట్ అవుతుంది. ఈ ఐఎం రోల్ ఎవరు చేస్తారంటే ఎస్ఎస్ఓ చేస్తుందని. సో ఈ బర్త్డేని అంతా కూడా మన పై నుంచి తీసేశాడు, సింపుల్గా ఎస్ఎస్ఓ హ్యాండిల్ చేస్తుంది ఇవన్నీ కూడా. దెన్ ఇప్పుడు బిల్లింగ్ ఆల్రెడీ అసైన్ చేశాం కాబట్టి ఎస్ఎస్ఓ యూజర్ స్క్రీన్లోకి వెళ్ళి ఇక్కడ మనం రీఫ్రెష్ చేస్తే ఏదైతే పర్మిషన్ సెట్ అప్లై చేసామో ఆ పర్మిషన్ సెట్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. అండ్ దాంతో పాటు ఏ అకౌంట్కి అయితే ఇచ్చామో ఆ అకౌంట్ మాత్రమే ఇక్కడ మీకు కనిపిస్తుంది. లెట్సే మీరు ఇప్పుడు ఈ అకౌంట్కి లాగిన్ అవ్వాలి అని అంటే మీరు చేయాల్సింది ఏంటంటే జస్ట్ ఇక్కడ బిల్లింగ్ అనేటువంటిది ఉంది, ఇది క్లిక్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా మీరు రీడైరెక్ట్ అయిపోతారు ఆ పర్టికులర్ అకౌంట్ విత్ బిల్లింగ్ పర్మిషన్స్ అండి. ఓకే. సో విత్ బిల్లింగ్ యూజర్ తోటి అయితే మనం బిల్లింగ్ పర్మిషన్స్కి అయితే లాగిన్ అయిపోయి, సో ఓన్లీ బిల్లింగ్ యాక్సెస్ ఇచ్చాం కాబట్టి లెట్స్ గో టు బిల్లింగ్. ఓన్లీ బిల్లింగ్ మాత్రమే మనకి కనిపించాలి. చెక్ చేస్తే ఓన్లీ బిల్లింగ్ డీటెయిల్స్ మాత్రం వస్తున్నాయి. ఫైన్. దెన్ ఇన్ కేస్ మీరు ఈ పర్టికులర్ యూజర్కి ఫ్రమ్ ప్రోగ్రామేటిక్గా కానీ సిఎల్ఏ నుంచి కానీ కనెక్ట్ అవ్వాలి అని అంటే వాటికి కూడా యాక్సెస్ కీస్ అనేవి ఇక్కడి నుంచే ఇస్తున్నాడండి. సో మ్యాక్లో లాగిన్ అవ్వాలి అంటే ఏ కమాండ్స్ యూస్ చేయాలి, ఆర్ విండోస్లో లాగిన్ అవ్వాలంటే ఏ కమాండ్స్ యూస్ చేయాలి, పవర్ షెల్లో లాగిన్ అవ్వాలంటే ఏమి యూస్ చేయాలి, మొత్తం యాక్సెస్కి, సీక్రెట్కి, సెషన్ టోకెన్ మొత్తం మూడు ఇస్తాడు. వీటి నుంచి మీరు యూస్ చేసుకోవచ్చండి. సో ఇప్పుడు సెకండ్ యూజర్ని కూడా అంటే సెకండ్ అకౌంట్ పర్మిషన్ కూడా అప్లై చేద్దాం. అగైన్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్స్ అండ్ ఇక్కడ సెకండ్ మా మేనేజ్మెంట్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. అసైన్ యూజర్స్, ఎస్ఎస్ఓ యూజర్, నెక్స్ట్. సో రెండు అప్లై చేయొచ్చు ఆర్ ఒకటే కూడా అప్లై చేసుకోవచ్చు. క్లిక్ ఆన్ నెక్స్ట్, నెక్స్ట్ సబ్మిట్. మళ్ళీ టూ డిఫరెంట్ రోల్స్ అయితే మనకు క్రియేట్ అవుతాయండి, బికాస్ ఈ పాలసీస్ అప్లై చేస్తున్నాం కాబట్టి క్రియేట్ అయిపోయి అకౌంట్లో. దెన్ ఒకసారి మళ్ళీ ఈ స్క్రీన్కి వెళ్ళి చెక్ చేస్తే రీఫ్రెష్ చేయండి. టూ అకౌంట్స్కి పర్మిషన్ ఇచ్చాం కాబట్టి రెండు అకౌంట్స్ కూడా ఇక్కడ మీకు కనిపిస్తాయండి. సో ఒకటేమో డెవ్ అకౌంట్ కనిపిస్తుంది, రెండోది ప్రొడక్షన్ అకౌంట్ కూడా కనిపిస్తుంది. ప్రొడక్షన్ అకౌంట్లో రెండు పాలసీస్ అప్లై చేశాం కాబట్టి రెండు పాలసీస్ కూడా ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. మీరు ఇప్పుడు బిల్లింగ్ క్లిక్ చేసి లాగిన్ అయితే ఈ ప్రొడక్షన్ అకౌంట్లో బిల్లింగ్ పర్మిషన్స్ తోటి లాగిన్ అవుతారు. సో L3 ఇంజనీర్ క్లిక్ చేస్తే L3 ఇంజనీర్ పర్మిషన్స్ తోటి ప్రొడక్షన్ అకౌంట్కి మీరు లాగిన్ అయితే చేస్తారండి. ఇలాగ ఏమవుతుంది అని అంటే మీకు ఒక 5 అకౌంట్స్ ఉన్నా 10 అకౌంట్స్ ఉన్నా మొత్తం ఇవన్నీ కూడా ఒకటే ప్లేస్లో కనిపిస్తాయి కాబట్టి జస్ట్ ఇక్కడ మీరు క్లిక్ చేస్తే చాలు అకౌంట్కి లాగిన్ అయితే వెళ్ళిపోతుంది. లేదు ప్రోగ్రామేటిక్గా టెంపరీ కనెక్ట్ అవ్వాలి అన్న ఇక్కడ మీకు యాక్సెస్ కీస్ అనేవి ఉంటాయి, వీటిని యూస్ చేసుకుని మీరు కనెక్టివిటీ అనేటువంటిది చేసుకోవచ్చు. ఇలా మనకి ఎస్ఎస్ఓ అనేటువంటిది ఏంటి అని అంటే ఈ ప్రాసెస్ అంతా కూడా సింప్లిఫై చేసేసాను. సో ఇక్కడ చెక్ చేస్తే మీకు ఏడబ్ల్యూఎస్ అకౌంట్స్ ఒకటే కాదండి, థర్డ్ పార్టీ అప్లికేషన్స్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. బట్ థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ఏమైనా ఉంటే వాటిని మీరు ఇక్కడ అప్లికేషన్స్ అనేటువంటి దాంట్లో నుంచి కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏమైనా కాన్ఫిగర్ చేసి సేమ్ వాటికి కూడా పర్మిషన్స్ అనేవి పర్టికులర్ ఎస్ఎస్ఓ యూజర్స్కి మీరు అప్లై చేస్తే కనుక దెన్ అవి కూడా మనకి ఈ స్క్రీన్లో అప్లికేషన్స్లో చూపిస్తాయి. అసలు ఏమేమి అప్లికేషన్స్ ఏడబ్ల్యూఎస్ వాడు సపోర్ట్ చేస్తాడు అనుకుంటే యాడ్ అప్లికేషన్, అప్లికేషన్లో ఐ వాంట్ టు సెలెక్ట్ ఫ్రమ్ అప్లికేషన్ క్యాటలాగ్ చాలా కనిపిస్తాయి మీకు. సో ఇవన్నీ కూడా మనకి థర్డ్ పార్టీ అప్లికేషన్స్. సో జూమ్, జైఫర్, జోహో ఇవన్నీ కూడా మనకి ఎస్ఎస్ఓ అయితే సపోర్ట్ చేస్తాయి. వీటన్నిటిని కూడా మనం ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు.
సో అందుకు మనకి ఇవన్నీ కూడా సపోర్ట్ చేస్తూ ఉంటాయి. ఓకే, సో ఇది ఎస్ఎస్ఓ గురించి అండి. సో ఏమైనా డౌట్స్ అండ్ క్వరీస్ ఏమైనా ఉంటే ఒకసారి ఎస్ఎస్ఓ గురించి యాడ్ చేయండి. బట్ ఇది చాలా ఈజీగానే అయితే ఉంటుంది ఎస్ఎస్ఓ లాగిన్ చేయడం అనేటువంటిది. సో సింపుల్ ఇక్కడ క్లిక్ చేస్తే చాలు రిలేటివ్ పర్మిషన్స్ తోటి మనం లాగిన్ అయితే అయిపోతూ ఉంటాం. సో ఇప్పుడు మోస్ట్లీ రియల్ టైంలో కూడా కంపెనీస్లో తీసుకుంటే ఐఏఎం యూజర్స్ యూజ్ చేయడం, లేకపోతే మనకి ఐఏఎం రోల్స్ యూజ్ చేయడం అనేటువంటిది ఓల్డ్ ఫ్యాషన్. సో ఎక్కువ ఎస్ఎస్ఓనే మనకి యూజ్ చేస్తూ ఉంటారండి. శ్రీను గారు. హాయ్ రాకేష్. సో హాయ్, చెప్పండి. ఇప్పుడు మనం ఐడెంటిటీ అనే దాంట్లో మనం యూజర్స్ క్రియేట్ చేసాం కదా. అంటే మ్మ్. ఆల్రెడీ మనం కంపల్సరీ యూజర్స్ క్రియేట్ చేసుకోవాలి. ఆల్రెడీ మనకి యూజర్స్ అన్ని క్రియేట్ అయి ఉంటాయి కదా. సంథింగ్ లైక్ లెట్స్ ఏ మనకి ఆర్గనైజేషన్ లో యాక్టివ్ సర్వీస్, యాక్టివ్ డైరెక్టరీ ఏదో ఉంది అనుకుందాము. అందులో అన్ని యూజర్స్ ఉన్నాయి అనుకుందాం. అవి ఎలా ఇంటిగ్రేట్ చేస్తాం? ఇక్కడ ఇక్కడ మామూలుగా మాన్యువల్ గా మనం క్రియేట్ చేసినట్టున్నాం కదా యూజర్స్ అన్ని. అది మీరు చేయాలి అని అంటే మీకు ఇక్కడ సెట్టింగ్స్లో యాక్షన్స్లో మనకి ఇక్కడ ప్రెసెంట్ సోర్స్ ఏంటి అని అంటే ఎస్ఎస్ఓ ఐడెంటిటీ స్టోరే సోర్స్ కింద ఉంది, యూజర్ సోర్స్ కింద. మనం అది ఓకే. చేంజ్ చేసుకోవచ్చు. యాక్షన్స్లో మీకు చేంజ్ ఐడెంటిటీ సోర్స్ అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు యాక్టివ్ డైరెక్టరీ ఉంటే యాక్టివ్ డైరెక్టరీ ఆర్ ఎనీ అదర్ థర్డ్ పార్టీ ఐడెంటిటీ ప్రొవైడర్ ఉంటే దాన్ని కూడా ఇంటిగ్రేషన్స్ చేసుకోవచ్చు. సో ఈ స్టెప్స్ ఫాలో అయితే వీడు ఇక్కడ మీకు గైడ్ చేస్తూ ఉంటాడు. బట్ దీనికంటే ముందు యాక్టివ్ డైరెక్టరీని మీరు ఏడబ్ల్యూఎస్ అకౌంట్లో లింక్ చేసుకుని ఉండాలి. అప్పుడు ఇక్కడ ఎగ్జిస్టింగ్ డైరెక్టరీస్లో మీకు ఆ డ్రాప్ డౌన్లో మీ డైరెక్టరీ వస్తుంది అనమాట. సో అలా మీరు లింకింగ్ అనేటువంటి చేసుకోవచ్చు. ఇలా లింక్ చేసినప్పుడు ఆ యూజర్స్ అన్ని AWS లో యూజర్స్ కింద క్రియేట్ అవుతాయా క్రియేట్ రాకేష్? అవ్వ లేకపోతే యూజర్స్ మీ యాక్టివ్ డైరెక్టరీలోనే ఉంటాయి. బట్ ఆ యూజర్స్కి అప్లై చేసేటువంటి పర్మిషన్ సెట్స్ మాత్రం ఇక్కడ నుంచి మేనేజ్ చేస్తారనమాట. ఓకే. సో దే విల్ అంటే అవన్నీ విజిబుల్ ఉంటాయి, ఏ యూజర్స్ అన్ని విజిబుల్ అవుతాయి విచ్ విజిబిలిటీ యూ కెన్. వస్తుంది. ఎస్ ఎస్ మనం ఇంటిగ్రేట్ చేస్తాం కాబట్టి ఆ యూజర్స్ అందరూ కూడా ఇక్కడ మీకు జస్ట్ యూజర్స్ అనే వాళ్ళు ఎట్లా కనిపిస్తున్నారో జస్ట్ డైరెక్ట్గా యూజర్స్ అందరూ కనిపిస్తారండి. లేదంటే మనం పర్మిషన్స్ అప్లై చేయలేం కదా. సో అందు గురించి యూజర్స్ అందరూ ఇక్కడ లిస్ట్లో కనిపిస్తారు. ఎక్సెప్ట్ యూజర్స్ క్రియేషన్ తప్ప రిమైనింగ్ ప్రాసెస్ అంతా సేమే ఉంటుంది. ఓకే. సో నీకు స్పెసిఫిక్ డిపార్ట్మెంట్ రిలేటెడ్ యూజర్స్ ఆల్సో యూ కెన్ గివ్ దెమ్ స్పెసిఫిక్ యాక్సెస్ ఇఫ్ నీడెడ్. అవును అవును, ఎస్. ఓకే. సో ఎనీ థర్డ్ పార్టీ, ఐ మీన్ ఎనీ, కెన్ వి క్రియేట్ సమ్ ఐ మీన్ outside, like for us to practice, we can just create some active directory or something like that easily and integrate it. యా, మీరు ట్రై చేయొచ్చు అది. మీకు ఏదైనా యాక్టివ్ Okay. డైరెక్టరీస్ ఏమైనా ఉంటే మీరు దాంతో ఇంటిగ్రేట్ చేసుకుని ట్రై చేయొచ్చు. బికాస్ ఇది ఫ్రీ సర్వీసే కాబట్టి మనం ఏదైనా చేసుకోవచ్చు, ఫ్రీయే కాబట్టి. And the other thing is this, the SSO connection and all of that, is it going to happen through the secure site to site VPN, or how does it work? ఇది సైట్ టు సైట్ విపిఎన్ తోటి జరగదు. బట్ అలా జరగాలి అంటే దానికి వేరే ప్రాసెస్ ఉంటుంది. నార్మల్గా పబ్లిక్గానే జరుగుతుంది. బట్ మీరు దాన్ని సైట్ టు సైట్తో రెస్ట్రిక్ట్ చేయాలి అని అంటే సమ్ కైండ్ ఆఫ్ ఎక్స్ట్రా నెట్వర్కింగ్ అంతా కూడా మీరు చేసుకొని ఏడబ్ల్యూఎస్లో నెట్వర్కింగ్ ఉంటుంది విపిసి అనేటువంటి సర్వీస్ తోటి. సో ఆ విపిసి అనేటువంటి దాంతో మీరు ఈ ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ కనెక్టివిటీ అంతా కూడా చేసుకోవాల్సి ఉంటుంది. బట్ అది సెపరేట్ సెటప్, అది ఒక కాంప్లెక్స్ సెటప్గానే అయితే ఉంటుంది. బట్ ఇన్ కేస్ ఎనీ ఆర్గనైజేషన్ నీడెడ్ దట్ మచ్ ఆఫ్ కాంప్లెక్స్ ఆర్ నెట్వర్క్ సెక్యూరిటీ, బట్ వాళ్ళు డెఫినెట్గా దాంతో ట్రై చేయొచ్చండి. ఏడబ్ల్యూఎస్ నెట్వర్కింగ్ కూడా యూస్ చేయాల్సి వస్తుంది. Okay. But పాసిబిలిటీ is ఉంది. service, చేసుకోవచ్చు. okay, is service global service like the regional specific service? ఎస్ఎస్ఓ ఇస్ రీజనల్ సర్వీస్. బట్ ఒక అకౌంట్కి వచ్చేసి ఇప్పుడు లెట్స్ సే నేను ముంబై రీజన్ ఎనేబుల్ చేశాను కదా, వేరొక రీజన్స్లో ఇదే సర్వీస్ నేను ఎనేబుల్ చేయలేనండి. అందుగురించి నాకు ఆల్రెడీ నేను ఇంకొక రీజన్లో చూపించినప్పుడు ఫస్ట్ ముంబై రీజన్లో డిలీట్ చేసేయండి అని చెప్పేసి ఒక మెసేజ్ అయితే చూపిస్తుంది అనమాట. ఇది రీజనల్ So సర్వీస్. it's like a, it's like a global service, but one region can only maintain them, right? గ్లోబల్ అని చెప్పలేం కానీ రీజనల్ సర్వీస్. బట్ ఒక Okay. రీజన్లోనే ఉంటుంది. Okay. బట్ మన యాక్సెస్ అనేది అన్ని రీజన్స్ కి సంబంధించిన కంట్రోల్ చేయొచ్చు కదా ఈ రీజియన్ లో. కంట్రోల్ చేసుకోవచ్చు, అవునండి.
అంటే మనకి ఇప్పుడు ఇండియా బేస్డ్ ప్రాజెక్ట్ చేస్తున్నాం అనుకోండి, ఇండియా బేస్డ్ బిజినెస్ చేస్తున్నాం అనుకోండి. సో అప్పుడు ముంబై రీజియన్లోనూ హైదరాబాద్ రీజియన్లోనూ చేసుకుంటాం. ఇదే ఐఏఎం యూజర్ తీసుకుంటే ఏమవుతుందంటే ఐఏఎం యూజర్స్ నార్త్ విర్జీనియా రీజియన్లోనే ఉంటాయి. ఆ టైప్ ఆఫ్ రీజన్ రెస్ట్రిక్షన్స్ లేకుండా వీడు ఏం చేశాడంటే మన బిజినెస్ ఎక్కడైతే రన్ అవుతుందో ఆ రీజన్స్లో క్రియేట్ చేసుకునేలాగా ఎస్ఎస్ఓలో పాసిబిలిటీ ఇచ్చాడు అనమాట. ఓకే, థ్యాంక్స్. ఓకే, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ టైం నుంచి లాగిన్ అయ్యేటప్పుడు మీరు ఎస్ఎస్ఎస్ తోటి లాగిన్ అవ్వచ్చండి, అంటే మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు, బికాజ్ ఇది ప్రాసెస్ అయితే మనకి ఈజీగా ఉంటుంది. ఐఏఎం యూజర్స్ తోటి కూడా కంటిన్యూ అవ్వచ్చు. నేను ఇందాక ఏడబ్ల్యూఎస్ కూడా ఐఏఎం యూజర్ కంటే ఎస్ఎస్ఓకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తాడు అనేటువంటి నేను మెన్షన్ చేశాను కదా. ఒకసారి ఐఏఎం సర్వీస్కి వెళ్తాను. యూజర్స్ ఐడెంటిటీ సెంటర్ ఈజ్ enabled. We recommend managing the users access from identity center. సో క్రియేట్ యూజర్, ఇక్కడ చూడండి ఈ ఆప్షన్ సెలెక్ట్ చేస్తాను. ఆర్ యూ ప్రొవైడింగ్ కన్సోల్ యాక్సెస్ టు ఏ పర్సన్? స్పెసిఫై ఏ యూజర్ ఇన్ ఐడెంటిటీ సెంటర్ విచ్ ఇస్ రికమెండెడ్. లేదు మనకు ఐఏఎం యూజరే కావాలి అనుకుంటే దెన్ ఐఏఎం యూజరే తీసుకోవచ్చాను. లేదు మీరు నెక్స్ట్ చేస్తే కనుక ఇక్కడ నుంచి కూడా ఐడెంటిటీ సెంటర్కి రీడైరెక్ట్ చేస్తాడు. సో అందు గురించే ఎస్ఎస్ఓకి మనకి ఎక్కువ ప్రయారిటీ అనేటువంటిది ఉంటుంది. సో ఫనీ గారు, కెన్ వి యూజ్ దిస్ సర్వీస్ ఫర్ సిఎల్ఐ యూజర్స్? ఎస్, సిఎల్ఐ యూజర్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఆల్రెడీ మీకు ఇక్కడ యాక్సెస్ కీస్ వస్తున్నాయి కదా, మీరు మీ సిఎల్ఐస్లో నార్మల్లీ కాన్ఫిగర్ చేసుకుని మీరు యూజ్ చేసుకోవచ్చు. లేదు అని అంటే సెపరేట్గా మీకు ఏడబ్ల్యూఎస్ ఎస్ఎస్ఓకి లాగిన్ అవ్వడానికి ఏడబ్ల్యూఎస్ ఎస్ఎస్ఓ లాగిన్ యూజింగ్ సిఎల్ఐ, సిఎల్ఐ నుంచి కూడా మనం ఈ లాగిన్ ఎస్ఎస్ఓ లాగిన్ చేసుకోవచ్చు. సో మనం యూస్ చేసే కమాండ్స్ వచ్చేసి ఏడబ్ల్యూఎస్ కాన్ఫిగర్ ఎస్ఎస్ఓ అని చేస్తే మొత్తం మన ఎస్ఎస్ఓ యూఆర్ఎల్ కానీ ఎస్ఎస్ఓ నేమ్ కానీ రీజన్ కానీ ఇవన్నీ కూడా తీసుకుంటాడు. దాని అప్పుడు మన లాగిన్ ప్రాసెస్ అనేటువంటి సక్సెస్ అవుతుందండి. సో ఓకే, వన్ మోర్ థింగ్ ఏంటంటే ఎస్ఎస్ఓ యూజర్స్ అనేవి మనకు అన్ని ప్లేసెస్లో సపోర్ట్ చేస్తుంది అంటే సపోర్ట్ చేయదండి. దానికి కూడా సమ్ సెట్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ అయితే ఉంటాయి. బికాజ్ ఐఏఎం సర్వీస్కి వెళ్ళామనుకోండి, ఐఏఎం సర్వీస్లో సెక్యూరిటీ క్రెడెన్షియల్స్లో చెక్ చేస్తే ఇక్కడ కన్సోల్ రిలేటెడ్ సెక్యూరిటీ ఉంటుంది, ప్లస్ ఎంఎఫ్ఏ యాక్సెస్ కీస్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కూడా వస్తున్నాయి. ఇక్కడ కూడా వస్తున్నాయి యాక్సెస్ కీస్ ఇవన్నీ ఇక్కడ కూడా వస్తున్నాయి. ఎంఎఫ్ఏ కూడా ఇక్కడ సెటప్ చేసుకోవచ్చు. కానీ ఇవి కాకుండా మనకి ఎక్స్ట్రా సెట్ ఆఫ్ క్రెడెన్షియల్స్ వస్తాయి, లైక్ ఎస్ఎస్హెచ్ పబ్లిక్ కీస్ అని, హెచ్డిడిపి గిట్ క్రెడెన్షియల్స్ అని, ఆర్ కెసాండ్రా క్రెడెన్షియల్స్ అని, 509 సర్టిఫికేట్స్ అని. ఇవి ఓన్లీ ఐఏఎం యూజర్కి మాత్రమే వస్తాయి. ఇన్ కేస్ ఇవి క్రియేట్ చేయవలసినటువంటి రిక్వైర్మెంట్ మీకు ఎప్పుడైనా వస్తే అప్పుడు మనకు ఐఏఎం యూజర్స్ మాత్రమే మనం క్రియేట్ చేయగలమండి. వాటి నుంచి మాత్రమే ఇవి మనకు వస్తాయి కాబట్టి ఓన్లీ ఐఏఎం యూజర్స్ మాత్రమే సపోర్ట్ చేస్తాయి. ఎస్ఎస్ఓ యూజర్స్ ఇవి సపోర్ట్ చేయరు. అప్పుడు డెఫినెట్గా మనం ఐఏఎం యూజర్స్ క్రియేట్ చేయవలసినటువంటి నీడ్ అయితే ఉంటుందన్నమాట. సో ఇవి సమ్ కీ పాయింట్స్ ఫ్రమ్. ఓకే, సో దట్ ఈస్ ఆల్ ఫర్ టుడే అండి. క్వరీస్ ఉంటే చేయండి, అదర్వైజ్ వీఆర్ గుడ్ టు డ్రాప్.
సూర్య, చెప్పండి. ఈ మండే సెషన్ ఉంటుందా రాకేష్ గారు? మండే ఉండదండి, ఐ థింక్ ఎలక్షన్ డే అనుకుంటా కదా. అదే ఎలక్షన్ కానీ కన్ఫర్మేషన్. మండే ఉండదండి. నేను మళ్ళీ గ్రూప్లో అప్డేట్ చేస్తాను, మండే ఉండదు. ఆల్ రైట్, ఆల్ రైట్. ఓకే, సో దట్ ఈస్ ఆల్ ఫర్ టుడే అండి. థ్యాంక్ యూ. విల్ కనెక్ట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీక్ సెషన్.